హాయ్ అండి. నా పేరు నవీన్. సర్వేయర్. సో రీసెంట్గా మనకి స్వామితో వర్క్స్ అనేవి కమెంట్స్ చేయడం జరిగిందండి. సో ఇంకా వెక్టరైజేషన్లో చాలా మంది డౌట్స్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. సో వెక్టరైజేషన్ లో మనం ఏ రకంగా చేసుకోవాలి అండ్ సింప్లిఫైడ్ మెథడ్స్ ఇంకా చాలా మంది తెలుసుకుంటే బెటర్ అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఫ్యూజియస్ సాఫ్ట్వేర్ అంటే అట్ ప్రెసెంట్ మనకున్న వర్షన్స్ 3.24 నెక్స్ట్ వర్షన్స్ ఏ ఉన్నప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్యూజియస్ సంబంధించి మెయిన్లీ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఏ ఫైల్స్ సేవ్ చేసుకున్నా సరే మొత్తం అన్ని కూడా మనకు సంబంధించి మన ప్రాజెక్ట్ సంబంధించి అవి షేప్ ఫైల్స్ కానివ్వండి, లేదంటే సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పంపించిన ఫైల్స్ కానీ, లేదంటే మనం క్రియేట్ చేసుకున్న ఫైల్స్ కానీ, లేదంటే ర్యాస్టర్ ఇమేజెస్ కానీ, ఓఆర్ ఇమేజెస్ కానీ, ఇవన్నిటిని కూడా మనం ఒక స్పెసిఫైడ్ ప్లేస్లోనే సేవ్ చేసుకోవాలండి. సో మీకు స్క్రీన్ మీద చూస్తే నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో ఈ క్రియేట్ చేసుకున్న ఫోల్డర్లోనే మన ప్రాజెక్ట్ సంబంధించి అన్నీ కూడా మన ఇందులో డిస్ప్లే పెట్టుకోవాలి. ఓకేనండి. సో విజేస్ అనేది మనం ఓపెన్ చేద్దాం. సో ఈ క్యూజేఎస్ అనేది ఒక ప్రీ వర్షన్ కాబట్టి దీంట్లో ఇంకా చాలా వర్క్స్ అనేది ఫిష్ చేయాల్సి ఉందండి. సో ఈ క్యూజేఎస్లో మనం ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ అనేది సేవ్ చేసుకుంటూ ఉండాలి. సో అలాంటప్పుడు క్రాష్ అయినా కూడా మనకు ఆ ప్రాజెక్ట్ అనేది సేవ్ అయి ఉంటుంది. సో కంపల్సరీ క్యూజేఎస్ ఇన్స్టాల్ చేసిన ప్రతి ఒక్కరు మనం మైండ్లో పెట్టుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే క్యూజేఎస్ అనేది ఓపెన్ సాఫ్ట్వేర్, ఇది అందరూ కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు క్రాష్ అవుతుందో మనకు ఐడియా ఉండదు కాబట్టి మన ప్రాజెక్ట్ అనేది ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా మీకు క్యూజేఎస్లో ఓపెన్ చేయగానే ఒక ఎంటీ స్క్రీన్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. సో స్టార్టింగ్లో మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ని సేవ్ చేసుకోవాలి. మీకు టాప్ లెఫ్ట్ కార్నర్లో సేవ్ ప్రాజెక్ట్ అని ఉంది కదండి, సేవ్ ప్రాజెక్ట్. సో మీకు ఆల్రెడీ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ ఫోల్డర్లోనే ఇది సేవ్ చేసుకోవాలి. ఓకే, సేవ్ ఎస్ టైప్ క్యూజీజెడ్ ఫైల్స్ సేవ్. సో ఇనీషియల్గా మీరు ప్రాజెక్ట్ అనేది సేవ్ చేసుకుంటారు. సో నెక్స్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే రాస్టర్ ఇమేజ్ మీరు యాడ్ చేసుకుంటారు. అంటే ఒక విలేజ్ సంబంధించి ఓఆర్ఐ ఇమేజ్ని మీరు ఇందులో ఇంపోర్ట్ చేసుకుంటారు. సో అవి ఇవన్నీ కూడా మీకు పైనుంచి మన ఆఫీస్ నుంచి మనకు సెండ్ చేస్తారు. సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఆల్రెడీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో దీని నుంచి ఫస్ట్ టిప్ ఫైల్ కింద మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఈ టిప్ ఫైల్ మీరు డైరెక్ట్గా డ్రాగ్ చేసి యూజెస్లో ప్లేస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే లేయర్, యాడ్ లేయర్ త్రూ యాడ్ రాస్టర్ లేయర్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఉంటుంది. యాడ్ రాస్టర్ లేయర్ మీద క్లిక్ చేసి రాస్టర్ డేటాబేస్ డేటా సెట్ అని ఉంటుంది. బ్రౌజ్ మీద క్లిక్ చేసి మీరు ఎక్కడైతే అది సేవ్ చేసుకున్నారో అక్కడి నుంచి డైరెక్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత బాటమ్ రైట్ సైడ్ కార్నర్లో యాడ్ అని ఉంటుంది. యాడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఓఆర్ అనేది మీకు యాడ్ అయి కనిపిస్తుంది. సో ఓఆర్ యాడ్ అయిన తర్వాత ప్రాజెక్ట్ అనేది సేవ్ చేసుకుంటాం. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు జోన్ అనేది సెట్ చేసుకోవాలి. సో మనం సిఆర్ఎస్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ సెట్ చేసుకోవాలి కాబట్టి బాటమ్ రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ మీకు దీని మీద క్లిక్ చేస్తే సిఆర్ఎస్ అని ఓపెన్ అవుతుంది. సో మీకు ఇక్కడ మీ సిఆర్ఎస్ అంటే మీ జోన్ సంబంధించి ఎక్కడైతే ఉంటుందో ఆ జోన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది ఆల్రెడీ సెట్ అయిపోయిన జోన్ కాబట్టి ఓకే. ఒకవేళ జోన్ అనేది మనకి ముందు నుంచి కనిపించకపోతే ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఫిల్టర్లో మీ జోన్ సంబంధించి ఏదో ఒక అథారిటీ ఐడి కానీ లేదంటే WS84 అని కానీ మీరు ఎంటర్ చేసుకుంటే అది మీకు కనిపిస్తుంది. సో ఇలా మీరు ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఈ జోన్ అనేది డిస్ప్లే అవుతుంది. దీని మీద డబుల్ క్లిక్ చేసినా కూడా ఇది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. పెట్టిన తర్వాత అప్లై ఓకే. సో మీరు జోన్ అనేది సెట్ చేసుకున్న తర్వాత
నెక్స్ట్ మీరు చేయాల్సిన అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 3 కామన్ లేయర్స్. క్యూజేఎస్లో ఒక 3 కామన్ లేయర్స్ మనం క్రియేట్ చేసుకోవాలి స్టార్టింగ్లో. ఎందుకంటే ప్రాజెక్ట్ మొత్తంలో కూడా ఈ 3 కామన్ లేయర్స్ అంటే లైన్ కానీ, పాయింట్ కానీ, పాలిగాన్ కానీ, ఈ 3 కూడా వెక్టర్ లేయర్స్ అండి. వెక్టర్ లేయర్స్ 3 కంపల్సరీ మనం ఇనిషియల్గానే క్రియేట్ చేసుకొని ప్లేస్ చేసుకొని చూడాలి. ఎందుకంటే పాయింట్ అనేది లైన్ అలాగే పాలిగాన్ ఈ 3 కూడా ఏదో ఒక ప్లేస్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అది ఎలా చేయాలంటే లేయర్లో క్రియేట్ లేయర్, న్యూ షేప్ లేయర్. సో ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కొత్తగా ఏమైనా క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఈ ప్రాసెస్ యూజ్ చేస్తాం. అదే ఎగ్జిస్టింగ్ ఉన్న లేయర్ని మనం యాడ్ చేసుకున్నప్పుడు యాడ్ లేయర్లో ఇక్కడ వెక్టర్ లేయర్ వచ్చేటప్పటికి పాయింట్ లేయర్, లైన్ లేయర్, పాలిగాన్ లేయర్ 3 యాడ్ అవుతాయి. నెక్స్ట్ రాస్టర్ వచ్చేటప్పటికి ఇందాక మనం చూసినట్టు ఇక్కడ మనకి రాస్టర్ ఇమేజెస్ సిఓజీ ఫైల్స్ కానీ, టిప్ ఫైల్స్ కానీ, ఈసీడబ్ల్యూ ఫైల్స్ కానీ ఇవన్నిటిని కూడా ఇమేజెస్ కానీ రాస్టర్ ఇమేజెస్లో రాస్టర్ లేయర్లో యాడ్ అవుతాయి. ఓకేనండి. సో మనం క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ న్యూ షేప్ లేయర్. సో ఫైల్ నేమ్ వచ్చేటప్పటికి చాలా మంది చేసి ఇంకో మిస్టేక్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా నేమ్ ఇచ్చి సేవ్ చేస్తారు. అప్పుడు పాత్ అది దానికి కావాల్సిన చోటు పెడుతుంది. సో పాత్ అనేది మనం ఆల్రెడీ సెట్ చేసుకున్నాం కాబట్టి సో ఈ పాత్లో మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇనిషియల్గా నేను పాయింట్ అనేది నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఫైల్ అండ్ కోడింగ్ వచ్చేసి UTF-8, జామెట్రీ టైప్ వచ్చేటప్పటికి పాయింట్. నెక్స్ట్ జోన్ వచ్చేటప్పటికి EPC 32644, యూటమ్ జోన్ 44. ఓకే, సో పాయింట్ అనేది మనకి యాడ్ అయింది. సేమ్ ఇలాగే లైన్ లేయర్ అండ్ పాలిగన్ లేయర్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ లేయర్, న్యూ షేప్ లేయర్, లైన్, నెక్స్ట్ జోన్ సెట్ చేసుకున్న తర్వాత ఓకే. నెక్స్ట్ అలాగే పాలిగాన్ లేయర్, క్రియేట్ లేయర్, న్యూ షేప్ లేయర్, పాలిగాన్. ఇప్పుడు వచ్చేటప్పటికి పాలిగాన్. ఓకే, సో మీకు 3 డిఫరెంట్ లేయర్స్ మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత వీటిని మీరు ఏ రకంగా ఎడిట్ చేయొచ్చు అంటే త్రూ పాయింట్ యూస్ చేసి కానీ పాయింట్స్ ప్లేస్ చేసుకోవడం, లైన్స్ యూస్ చేసుకుని మెజర్మెంట్స్ చెక్ చేసుకోవడం, నెక్స్ట్ అలాగే పాలిగాన్స్ యూస్ చేసుకుని ఏరియా క్యాలిక్యులేట్ చేసుకోవడం. ఇవన్నీ కూడా ఇండివిజువల్గా చేసుకుంటే చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది. సో ఆల్రెడీ మీకు సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఫైల్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అది కూడా మీకు చూపిస్తాను. సో సర్వే ఆఫ్ ఇండియా మనకి డైరెక్ట్గా జీడిపి ఫైల్స్ అనేది సెండ్ చేస్తారు. కొన్ని విలేజెస్లో ఏంటంటే షేప్ ఫైల్స్ డైరెక్ట్గా పంపించేస్తారు. అంటే ప్లింత్ ఏరియా సంబంధించిన మ్యాప్స్ కానీ లేదంటే ప్లాట్ ఏరియా కానీ, ఈ 2 ప్లాట్ ఏరియా నెక్స్ట్ అలాగే కన్స్ట్రక్టెడ్ ఏరియా రెండింటిని విడివిడిగా డ్రా చేసి షేప్ ఫైల్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. కొన్ని ప్లేసెస్లో అంటే కొన్ని విలేజెస్కి ఏంటంటే ఈ జీడిపి ఫైల్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇలా జీడిపి ఫైల్ మీకు సెండ్ చేసినట్లయితే మీరు ఈ ఫైల్ని డైరెక్ట్గా యూజేఎస్లోకి ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, ఒక 2 సెకండ్స్ లేట్ అయిన తర్వాత మీకు అది లోడ్ అయ్యి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత స్క్రీన్ మీద ఇలా ఈ రకంగా కనిపిస్తుంది. సో మీరు ఈ లేయర్స్ అన్నిటిని యాడ్ చేసుకోకర్లేదు. ఇందులో ఓన్లీ మనకి ఇంపార్టెంట్ లేయర్స్ వచ్చేప్పటికి ఒకటి బిల్టప్ ఏరియా, నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లింత్ పార్సల్ ఏరియా. బిల్టప్ ఏరియా ఉన్నప్పటికీ ప్లింత్ ఏరియా కవర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పార్సల్ ఏరియా అయ్యేటప్పటికి కంప్లీట్ ఓవరాల్ సంబంధించిన అసెస్మెంట్ ఓనర్ సంబంధించిన ఏరియా ఉంటుందో ఆ ఏరియా మొత్తం పార్సల్ ఏరియాలో కవర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ 2 లేయర్స్ని మీరు యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లో ఇప్పుడు బిల్డప్ ఏరియా మీద సెలెక్ట్ చేసి కింద కంట్రోల్ బటన్ మీద క్లిక్ చేసి పార్సల్ ఏరియా మీద సెలెక్ట్ చేసి యాడ్ లేయర్స్. సో కొంత టైం మనకి తీసుకున్న లేయర్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి. ఓకే, లేయర్స్ అనేవి యాడ్ అయినాయి కానీ వీటి పొజిషన్ అనేది మనకి ఎగ్జిస్టింగ్ మ్యాప్ ఎక్కడైతే ఉందో ఆ మ్యాప్లో పడాలి. సో ఆ మ్యాప్లో మనకి పడాలంటే ఫస్ట్ ఇనిషియల్గా ఏం చేయాలంటే ఇవన్నీ కూడా
ఆర్జేఎస్లో బిల్డ్ చేసిన ఫైల్స్ కాబట్టి వీటిని మనం క్యూజేఎస్లో మనకు కావాల్సిన షేప్ ఫైల్స్ ఈఎస్ఆర్ఏ షేప్ ఫైల్స్ అనేది మనకి వర్కౌట్ చేస్తాం కాబట్టి మనం ఈ ఏవైతే లేయర్స్ ఉన్నాయో వీటిని మనం స్టార్టింగ్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ ఏ రకంగా చేసుకుంటాం, ఈ సెలెక్టెడ్ లేయర్ మీద సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ సేవ్ ఫీచర్స్ ఇక్కడ ఫార్మాట్ వచ్చేటప్పటికి ఈఎస్ఆర్ఏ షేప్ ఫైల్ నేమ్ వచ్చేటప్పటికి పార్సల్ ఏరియా కాబట్టి పార్సల్ ఏరియా సేవ్ టైప్ యాజ్ ఈఎస్ఆర్ఏ షేప్ సేవ్. సో సిఆర్ఎస్ ఇక్కడ ఏమి చేంజ్ చేయొద్దు. ఓకే, ఎన్కోడింగ్ వచ్చేసి UTF-8 ఉంచండి. ఓకే, సో లోడ్ అయిన తర్వాత మీకు అక్కడ డిస్ప్లే అవుతుందండి పార్సల్ ఏరియా అనేది. సో దీని మీద ఇది ఎక్కడ ఉంది, ఇది ఏ ఏరియాలో మీకు డిస్ప్లే అవుతుందని చూడాలనుకుంటే జూమ్ టూల్ వేసి మీకు క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మీకు ప్రజెంట్ ఏదైతే లేయర్ ఎక్స్పోర్ట్ చేసామో ఆ లేయర్ అనేది మన కోఆర్డినేట్స్లో కాకుండా డిఫరెంట్ కోఆర్డినేట్స్లో పడింది. సో ఎగ్జిస్టింగ్లో మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన లేయర్ మన కోఆర్డినేట్స్లో పడాలంటే లేయర్ మీద సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ లేయర్ సిఆర్ఎస్ మీద సెట్ టు EPSG 32644. ఓకే, సో ఇది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇక్కడ ఉన్న ఫైల్ మనం జూమ్ టు లేయర్ మీద క్లిక్ చేస్తే మన ఎగ్జిస్టింగ్ విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ మనకు సంబంధించిన గ్రామపంటం బౌండరీ మధ్యలో మనకి ప్లేస్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సేమ్ అలాగే బిల్డప్ ఏరియా కూడా రైట్ ఎక్స్పోర్ట్ సేవ్ ఫీచర్స్ ఈఎస్ఆర్ఏ షేప్ ఫైల్ ఇది వచ్చేటప్పటికి బిల్డప్ ఏరియా. ఓకే, సిఆర్ఎస్ వచ్చేటప్పటికి సేమ్. ఓకే, సో బిల్డప్ ఏరియా కూడా మనకి రావడం జరిగింది. సో మీరు ఏ ప్రాసెస్ చేసినా కూడా దాని ఇమీడియట్ నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పుడు ప్రాజెక్ట్ సేవ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రాజెక్ట్ సేవ్ చేయకుండా కంటిన్యూ చేసినట్లయితే ఆ స్టెప్లో అప్పటికప్పుడు యూజర్స్ అనేవి క్రాష్ అవుతాయి. నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ చేసి చూసుకున్నప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నాం లేదంటే మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న లేయర్స్ ఉంటాయో అవి మనకి డిస్ప్లే అవ్వవు. ఓకేనండి, వన్స్ మనం ఈ సేవ్ చేసుకుంటేనే మనం QGIS క్లోజ్ చేసి ఓపెన్ చేసినా కూడా ఎగ్జిస్టింగ్ ఏదైతే మనకి లేయర్స్ ప్యానల్లో కనిపిస్తున్నాయో అలా కంటిన్యూ అవుతాయి. ఓకే, నెక్స్ట్ బిల్డప్ ఏరియా కూడా సేమ్ ఇందాక పార్సల్ ఏరియాకి ఇచ్చినట్టే సిఆర్ఎస్ అని సెట్ చేసుకోవాలి. సెట్ సిఆర్ఎస్ సెట్ టు EPSG 32644. సో ఇది కూడా జూమ్ టు లేయర్స్. మనకి ఈ రెండు లేయర్స్ కూడా మనకి ఏదైతే సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పంపించిన PDP పై నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం పార్సల్ ఏరియా, నెక్స్ట్ అలాగే బిల్డప్ ఏరియా రెండింటిని కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం. ఎక్స్పోర్ట్ చేసుకున్న వాటికి సిఆర్ఎస్ అనేది ఎగ్జాక్ట్గా ఇచ్చాం. సో ఇవి మన ఎగ్జిస్టింగ్ విలేజ్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి రావడం జరుగుతుంది. సో వీటిని రిఫరెన్స్ తీసుకుని ఏవైతే మనకి ఇచ్చిన రిఫరెన్స్ ఫైల్స్ ఉన్నాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేసేసుకోవచ్చు. రిమూవ్ లేయర్ రిమూవ్ టు లెజెండ్ ఇంట్రెస్ట్ అని వస్తుంది, దానిలో క్లిక్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏంటి, బిల్డప్ ఏరియా నెక్స్ట్ అలాగే పార్సల్ ఏరియా రెండు కూడా ఫిల్ అయితే మనకి పాలిగన్స్ అనేవి కనిపిస్తుంది. సో మనకి లుకింగ్ ఈజీగా ఉండడానికి మనం వీటిని సింబాలజీ అనేది చేంజ్ చేసుకుంటాం. సో పార్సల్ ఏరియా డబుల్ క్లిక్ సింబాలజీ సింగిల్ సింబల్లో సింపుల్ ఫిల్ కాస్త సింపుల్ లైన్ అని పెట్టుకోండి. సింపుల్ లైన్ మీకు కలర్ వచ్చేటప్పటికి మీ కన్వీనియంట్. సేమ్ అలాగే బిల్డప్ ఏరియా ఫిల్ కాస్త సింపుల్ లైన్ పెట్టుకోండి. సో ఇలా డిఫరెన్సియేషన్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే అంటే నెక్స్ట్ సింబాలజీ చేంజ్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి అవుటర్ బౌండరీ ఒకటి కనిపించి ఇది పాలిగాన్స్ ఇవన్నీ కూడా మనకి కనిపించేవన్నీ కూడా పాలిగాన్స్. ఈ పాలిగాన్స్ అన్ని కనిపించి ఓన్లీ అవుటర్ బౌండరీ కనిపించి మధ్యలో అంతా కూడా ట్రాన్స్పరెంట్గా కనిపించే రకంగా ఉండాలి కాబట్టి సో ఈ రకంగా చేయడం జరిగింది. సో పార్సల్ ఏరియాకి
టాగుల్ రేటింగ్ ఆన్ చేస్తాను. నెక్స్ట్ అలాగే బిల్డప్ ఏరియా కూడా టాగుల్ రేటింగ్ ఆన్ చేస్తాను. సో చాలా మందికి ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే, ఇక్కడ మనం స్టార్టింగ్లోనే ఒక పాలిగాన్ లేయర్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఈ పాలిగాన్ లేయర్ యూజ్ చేసుకుని మనం వర్క్ అనేది స్టార్ట్ చేయాలా, లేదంటే సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పంపించిన ఈ లేయర్ యూజ్ చేసుకుని మనం వర్క్ అనేది స్టార్ట్ చేయాలా? సో ఈ రెండింటి కంటే ముందు బేసిక్గా మన దగ్గర ఎల్పిఎం లేయర్స్ అనేవి ఉంటుంది. అంటే ఎల్పిఎం ఈజ్ నథింగ్ బట్ మనం ఆల్రెడీ రీసర్వే కంప్లీటెడ్ విలేజెస్కి గ్రామకంఠం నెక్స్ట్ అలాగే ఎక్స్టెండెడ్ హ్యాబిటేషన్ సంబంధించి ఎల్పిఎంస్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఈ స్వామిత్వ వర్క్ ఏదైతే ఉందో స్వామిత్వ వర్క్ 100% మనం ఇచ్చిన ఎల్పిఎం బౌండరీస్లో, అంటే గ్రామకంఠం సంబంధించిన ఎల్పిఎం బౌండరీస్లో మటుకే చేయాల్సి ఉంటుంది. వాటి దాటి చేయకూడదు. నెక్స్ట్ అలాగే ఇంటర్నల్గా పీపీఎంస్ అన్నిటిని కంప్లీట్ మనం ఒక ఎల్పిఎం తీసుకుంటే ఆ ఎల్పిఎం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 ఏకర్స్ అనుకుంటే ఆ 40 ఏకర్స్కి సంబంధించి పీపీఎంస్ అన్నీ ఉండాలి. అన్ని పీపీఎంస్ ఎక్స్టెంట్ కలిపితే పీపీఎంస్ ఎక్స్టెంట్ నెక్స్ట్ అలాగే ఎల్పిఎం ఎక్స్టెంట్ సేమ్ అయి ఉండాలి. 40 ఏకర్స్కి మన పీపీఎంస్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్టెంట్ మనకి సరిపోవాలి. సో మనం చేయాల్సిన ఇంకో థింగ్ ఏంటంటే, ఈ 2 లేయర్స్ ప్రజెంట్ ఆఫ్ చేసుకోండి. అన్ని లేయర్స్ కూడా అన్టిక్ చేసుకొని మనం చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎల్పిఎం లేయర్ని ఇంపోర్ట్ చేసుకోవడం. ఓకే, లేయర్, యాడ్ లేయర్, ఎల్పిఎం లేయర్ వచ్చేటప్పటికి మనకి షేప్ ఫైల్ కాబట్టి అది పాలిగాన్ లేయర్ కాబట్టి వెక్టర్ లేయర్, డేటాబేస్. సో ఎల్పిఎం షేప్ ఫైల్ కూడా మనం సపరేట్గా ఫోల్డర్ పెట్టుకున్నాం కాబట్టి ఆ ఫోల్డర్ నుంచి ఇంపోర్ట్, ఓపెన్, యాడ్, క్లోజ్. సో మనకి అంతా కూడా విలేజ్ సంబంధించి రీసర్వే కంప్లీటెడ్ విలేజ్కి దానికి సంబంధించి ఒక ఎల్పిఎం లేయర్, ఎల్పిఎం మ్యాప్ లేయర్. ఓకే, సో మనం దీని నుంచి ఏం రిఫర్ చేసుకుంటాం? ఓన్లీ మనకు కావాల్సిన ఏరియా మటుకు మనం సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆల్రెడీ ఏ ఎల్పి నెంబర్, ఏది ఎక్స్టెండెడ్ హ్యాబిటేషన్ లేదంటే ఒరిజినల్ గ్రామ్ కంట్రో మనకు ఐడియా ఉంటుంది. సో మనకి విలేజ్ రికార్డ్స్ ప్రకారం ఎక్స్టెండెడ్ హ్యాబిటేషన్ అండ్ గ్రామ్ కంట్రోల్లో మటుకు మన స్వామిత్వాన్ని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే పొంతుల్లో కానీ చెరువుల్లో కానీ గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి ఎల్పిఎంస్ ఉన్నా కూడా వాటిలో కవర్ అయ్యే పీపీఎంస్ మనం కన్సిడర్ చేయకూడదు. ఇది 100% మనం చెక్ చేసుకుంటూ చేసుకోవాల్సింది. చాలామంది చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన పొంతుల్లో కానీ లేదంటే వాటి చెరువుల్లో కానీ వాటి బ్యాక్గ్రౌండ్లో కూడా చాలామంది ఇల్లులు అనేవి కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. వాటికి కూడా అసెస్మెంట్ ఇచ్చేసి ఉంటారు. సో అసెస్మెంట్ ఉంది కదా అని చెప్పేసి మనం గవర్నమెంట్లో ఇన్వాల్వ్ అయిన ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో వాటికి పీపీఎంస్ అనేవి మనం డెవలప్ చేయకూడదండి. ఓకే, కొన్ని అసైన్డ్ ల్యాండ్స్ ఉంటే కొన్ని లేఅవుట్స్ లాగా ఉంటాయి. ఆ లేఅవుట్స్ అయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్గానే లేఅవుట్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా గవర్నమెంట్ కన్వర్టెడ్ కాబట్టి అలాంటి వాటికి పర్మిషన్ ఉంది. అలా కాకుండా గవర్నమెంట్ ల్యాండ్లో ఇంకా వితౌట్ ఎనీ పర్మిషన్ కట్టేసుకున్న బిల్డింగ్స్ నీటిని కూడా మనం కన్సిడర్ చేయకూడదు. ఓకే, సో వీటిని కూడా ఇప్పుడు మనం ఎల్పిఎం లేయర్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం. ఈ ఎల్పిఎం లేయర్ కూడా ఒక సింబాలజీ చేంజ్ చేసుకుంటాను. ఓకే, సో ఎల్పిఎం లేయర్ అనేది మనకి ఇంపోర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే, ఓకే మనకి ఎల్పిఎం లేయర్ అంతా కూడా మనకు అనవసరం. మనకు కావాల్సింది మనకు ఓన్లీ ఈ గ్రామకంఠం ఏరియా నెక్స్ట్ అలాగే ఎక్స్టెండెడ్ హ్యాబిటేషన్ ఏరియా ఉంటే మనకు సరిపోతుంది. సో ఇనిషియల్గా మీరు ఏం చేస్తారు, ఈ ఎల్పిఎం లేయర్ మీద సెలెక్ట్ చేసి టాగుల్ రేటింగ్ ఆన్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ ఫీచర్ ఉంటుంది, సెలెక్ట్ మీద సెలెక్ట్ చేసి మీకు ఏవైతే షిఫ్ట్ పట్టుకొని ఏవైతే కావాల్సిన ఎల్పిఎంస్ ఉంటాయో వాటిని మటుకే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలా ఈ ఎల్పిఎం సంబంధించి హ్యాబిటేషన్ నెక్స్ట్ అలాగే ఎక్స్టెండెడ్ హ్యాబిటేషన్ని మీకు ఆల్రెడీ రీసర్వ్ అయిన విలేజ్ ఐడియా ఉంటుంది కాబట్టి వాటిని సెలెక్ట్ చేసుకుని లేయర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ సేవ్ సెలెక్టెడ్ ఫీచర్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈఎస్ఆర్ఏ షేప్ ఫైల్ నేమ్ వచ్చేటప్పటికి ఎల్పిఎం లేయర్
సేవ్డ్ ఎస్ ఈఎస్ఆర్ షేప్ సేవ్ చేసుకుని నెక్స్ట్ ఎంకోడింగ్ అలాగే సిఆర్ఎస్ కూడా ఎగ్జాక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఓకే. సో ఇక్కడ మనకి ఏమైంది, ఓన్లీ మనకు కావాల్సిన ఎల్పీ నెంబర్స్ మటుకే మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుని ప్రీవియస్ లేయర్ మీద ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఉంది కూడా అంటే సెలెక్ట్ అయ్యి ఉన్నదాన్ని మనం డీసెలెక్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డీసెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎల్పిఎన్ లేయర్ కూడా ప్రజెంట్ ఫిల్డ్లో ఉంది కాబట్టి ఈ మనకు కంప్లీట్ లేయర్ మనం ఆఫ్ చేసుకుని ఓన్లీ మనకి సంబంధించిన ఎల్పిఎన్ లేయర్ మటుకు ఉంచుకుంటే సరిపోద్ది. దీన్ని కూడా మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు. కంప్లీట్ ఎల్పిఎం లేయర్ని మనకు కావాల్సిన ఓన్లీ ఎల్పిఎం గ్రామ్ కంటం నెక్స్ట్ ఎక్స్టెండెడ్ హ్యాబిటేషన్ సంబంధించిన ఎల్పిఎంస్ మటుకు డిస్ప్లే చేసుకుంటే సరిపోద్ది. సో వీటి కూడా నేను సింబాలజీ అనేది చేంజ్ చేసుకుంటాను. సింపుల్ నుంచి సింపుల్ లైన్, నెక్స్ట్ కలర్ కొద్దిగా థిక్నెస్ మనకు అవుటర్ బౌండరీ ఎట్టి పరిస్థితుల్లో మనం క్రాస్ చేయకూడదు కాబట్టి నెక్స్ట్ అలాగే ఇంటర్నల్ కూడా అవుటర్ బౌండరీ వరకు మనం సరిపెట్టాలి కాబట్టి ఇది థిక్నెస్ కనిపించేలాగా 40 ఎంఎం సెట్ చేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఎల్పిఎం లేయర్ అనేది మనకు అవుటర్ బౌండరీ మన ఒక గ్రామ్ కంటానికి సంబంధించి మనకు అవుటర్ బౌండరీ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ అలాగే టీపీఎం లేయర్స్ కూడా మనం ఆల్రెడీ ఇందాక ఎక్స్పోర్ట్ చేసుకున్నాం. మనం ఇప్పుడు డిస్ప్లే పెట్టుకోవాల్సింది ఏంటంటే పార్సల్ ఏరియా నెక్స్ట్ అలాగే బిల్డప్ ఏరియా డిస్ప్లే పెట్టుకుంటే సో మనకి అవుటర్ బౌండరీ దాటి కూడా కొన్ని మీరు జూమ్ చేసి చెక్ చేసుకుంటాయి. అవుటర్ బౌండరీ దాటి కొన్ని పార్సల్స్ అనేది రావడం జరిగింది మనకి. సో బిల్డప్ ఏరియా కాసేపు ఆఫ్ చేసుకుందాం. పార్సల్ ఏరియా కన్సిడరేషన్ చేసుకుంటే పార్సల్ ఏరియా అంటే కంప్లీట్ ఓవరాల్ ఏరియా కాబట్టి సో ఇక్కడ ఏమైంది ఈ సిచ్యువేషన్లో మనకు ఉండాల్సిన అవుటర్ బౌండరీ గ్రామ్ కంటం బౌండరీ దాటి మనకి ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్లోకి ఈ రెండు కూడా రావడం జరిగింది. ఈ రెండు పొజిషన్స్ సేమ్ అలాగే పైన చూసుకుంటే ఇంకా చాలా అంటే చాలా విలేజెస్లో ఇలాంటి కండిషన్స్ అనేవి వస్తాయి. అంటే ఇంటర్నల్గా ఎన్ని కవర్ అయినా కూడా అవుటర్ బౌండరీ మీద అంటే వాళ్ళకి తెలిసి కన్స్ట్రక్షన్ చేసుకోరు. అదేంటంటే ఎప్పటి నుంచో వాళ్ళకు ఉన్న ల్యాండ్ అదే అనుకునే వాళ్ళు అనుకుని కన్స్ట్రక్ట్ చేసుకున్నవి. సో ఇప్పుడు ఇలాంటి వాటిని మనం కన్సిడర్ చేయాలా అంటే కన్సిడర్ చేయకూడదండి. ఎందుకంటే వన్స్ గవర్నమెంట్ ల్యాండ్ అనేది మనం ఫైనల్ చేసిన తర్వాత ఆ ఏరియాలో ఎలాంటి టీపీఎం కూడా రాకూడదు. సో ఇప్పుడు ఈ బౌండరీ మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ లైన్ దాటి బయటకు వచ్చింది. సో ఇది ఏం చేయొచ్చు, వెక్టర్స్ టూల్ యూజ్ చేసుకుని ఇండివిజువల్గా ఇక్కడ నుంచి బౌండరీ సెట్ చేసుకొని ఇక్కడ నుంచి బౌండరీ సెట్ చేసుకుని అంతా చేసుకోవచ్చు. కానీ అలా ఒకటి రెండు అయితే మనం చేయొచ్చు. ఎంటైర్ విలేజ్ అంతా కూడా చాలా ఉంటాయి. ఇలాగా కన్సిడర్ చేసుకుంటే మనకి ఈ పొజిషన్లో చేసుకుంటే ఇలా మైనర్గా బయటకు వచ్చినవి కూడా మైనర్ ఏరియా బయటకు వచ్చినవి కూడా మీకు చాలా ఉంటాయి. సో ఈ ఏరియాలో చూసుకుంటే ఇక్కడ మైనర్గా బయటకు వచ్చింది. సో ఇలాంటివి మీకు కనిపించకపోవచ్చు. సో వాటికి మీరు కన్సిడర్ చేసి చేయకుండా ఎల్పిఎం పీపీఎం అనేది మీరు జనరేట్ చేసేస్తే సో నెక్స్ట్ మీకు ఏరియా టాలీ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నెక్స్ట్ అలాగే సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ ఇంటికి సంబంధించి మటుకే పీపీఎం అనేది డ్రా చేసి పంపిస్తారు. నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్న ఈ వేగన్ ల్యాండ్ దేనికి కూడా వాళ్ళు పీపీఎం అనేది డ్రా చేయరు. ఇదంతా కూడా మీరే ఫీల్ చేసుకోవాలి. ఇదంతా కూడా మీరే కంప్లీట్ ఏరియాకి ట్యాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఇండివిజువల్గా ఒక పాలిగాన్ లేయర్ అనేది తీసుకొని ఆ పాలిగాన్ లేయర్ని బేస్ చేసుకుని అంతా డ్రా చేసుకుని వెళ్ళి అదంతా లాస్ట్లో మనం సెట్ చేసుకోవచ్చు అనేది టాస్క్ పెట్టుకుంటే మీకు చాలా హెవీ టాస్క్ అవుతుంది. అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న పాలిగాన్ మీ లేయర్ యూజ్ చేసుకొని మీరంతా కూడా పైనుంచి కిందాక అంతా మేము డ్రా చేసుకుంటాం వెక్టరైజేషన్ చేసుకుంటాము అంటే చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఎర్రర్స్ అనేవి ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ అలాగే షేప్ పాలిగాన్ టు పాలిగాన్ గ్యాప్స్ అనేవి నెక్స్ట్ అలాగే ఎర్రర్స్, ఇంటర్నల్ ఎర్రర్స్, పాయింట్లో డిఫరెన్సెస్, నోట్స్లో డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ మీకు ఆ పని అనేది బాగా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ అలాగే అవుటర్ బౌండరీకి సెట్ చేసుకునే ఈ టాస్క్ కూడా మీకు చాలా హెవీ అవుతుంది. సో ఎగ్జిస్టింగ్ మనకు ఆల్రెడీ పార్సల్ ఏరియా ఉంది కాబట్టి
దీన్ని యూజ్ చేసుకుని ఈ అవుటర్ బౌండరీ మనకు ఆల్రెడీ ఎల్ఫిఎం లేయర్ ఉంది కాబట్టి ఈ రెండింటిని మెర్జ్ చేసుకోవచ్చు. మెర్జ్ చేసుకొని మనకి ఏవైతే అవుటర్ మీద వచ్చిన ఈ ఈపీఎమ్స్ ఉన్నాయో వాటిని మనం డిలీట్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ లేయర్స్ వచ్చేటప్పటికి ఎల్పిఎం లేయర్, నెక్స్ట్ అలాగే పాస్ట్ లేయర్. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని ఒక మెర్జ్డ్ ఫైల్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఏ రకంగా క్రియేట్ చేసుకోవచ్చు అంటే వెక్టార్లో జియో ప్రాసెసింగ్ టూల్స్ యూనియన్. సో ఇక్కడ ఇన్పుట్ లేయర్ వచ్చేటప్పటికి మనం ఏదైతే ఎల్పిఎం లేయర్ ఉందో ఆ ఎల్పిఎం లేయర్ రిఫరెన్స్ తీసుకొని ఎల్పిఎం లేయర్ రిఫరెన్స్ బేస్ చేసుకొని మనం ఈపిఎం లేయర్స్ని కట్ చేయాలి. సో ఓవర్లే లేయర్ వచ్చేటప్పటికి పార్సల్ లేయర్. సో ఇది ఎందుకు చేస్తున్నాం అంటే మనకి ఎగ్జిస్టింగ్ ఏవైతే అవుటర్ బౌండరీ ఉందో ఆ అవుటర్ బౌండరీ దగ్గరికి ఈ పీపీఎం అనేది కట్ అయ్యి అవ్వాలి మనకి. అంటే ఒక పీపీఎం అనేది వాళ్ళు సర్వే విండోలో మనకి ఆ షేప్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేసి ఇచ్చే టైంలో వాళ్ళకి అవుటర్ బౌండరీ అంత ఎగ్జాక్ట్గా ఐడియా ఉండదు. సో వాళ్ళకి ఏంటి పైనుంచి ఏది బిల్డింగ్ లా కనిపిస్తే ఆ బిల్డింగ్కి ఒక పీపీఎం ఇవ్వడం వాళ్ళ టాస్క్ కాబట్టి అదో చేసేస్తారు. కానీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేటప్పుడు అవుటర్ బౌండరీ దాటి మనకి ఏ పీపీఎం బయటకు రాకూడదు కాబట్టి అలాంటి వాటిని మనం ఇండివిజువల్గా ఒక్కొక్కటి మూవ్ చేసుకున్న టాస్క్ అంతా లేకుండా సింపుల్ ఫైడ్గా మీరు వితిన్ సెకండ్స్లో చేసుకునేలాగా ఈ యూనియన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్పుట్ లేయర్ వచ్చేటప్పటికి ఎల్పిఎం లేయర్, ఓవర్ లేయర్ వచ్చేటప్పుడు పాస్ ఏరియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూనియన్ అని వస్తుంది. ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసి సేవ్ టు ఫైల్, దీని మీద మర్జ్ లేయర్. సో ఈ నేమే కాదు మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. మర్జ్ లేయర్ సెలెక్ట్ చేసి రన్, క్లోజ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎగ్జిస్టింగ్ ఉన్నది ఎల్పిఎం లేయర్ అనేది ఒక డిఫరెంట్ లేయర్, నెక్స్ట్ అలాగే పాస్ లేయర్ అనేది ఒక డిఫరెంట్ లేయర్. ఈ రెండింటిని మనం మెర్జ్ చేసిన తర్వాత ఏమైందంటే రెండు కలిపి ఒక సింగిల్ లేయర్ కింద మనకి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుంటే దేనికి దానికి పాలిగన్స్ అనేవి ఇండివిజువల్గా మీకు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనండి. సో ఇలాగ మీకు స్ప్లిట్టింగ్ అనేది జరిగింది. ఈజీ వేలో మీకు స్ప్లిట్టింగ్ అనేది ఇక్కడ మీకు పాలిగన్స్ అనేవి ఇండివిజువల్గా అంటే అవుటర్ బౌండరీ దాటి ఏది బయటకు వచ్చినా కూడా మీకు ఇలా స్ప్లిట్ అయ్యి రావడం అనేది జరుగుతుంది. సో ఏం చేస్తారు మీరు నెక్స్ట్ చేయాల్సిన మీ టాస్క్ ఏంటంటే అవుటర్ బౌండరీ మీద ఎలాంటి పీపీఎం వచ్చినా కూడా వాటిని మీరు సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసుకుంటారు. ఓకే, టాగిలింగ్ ఆన్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా ఒకసారి సింబాలిటీ చేంజ్ చేసి వేస్తున్నాను క్లియర్గా డెమోన్స్ట్రేట్ అవ్వడానికి. సో అవుటర్ బౌండరీ మీద ఉన్న ఏవైతే పీపీఎమ్స్ ఉన్నాయో మీకు ఈ బౌండరీ దాటి బయటికి వచ్చిన ఏ పీపీఎమ్స్ అని మీరు కన్సిడర్ చేయకూడదు కాబట్టి వీటిని మీరు డైరెక్ట్గా మేజర్ లేయర్లో షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేస్తారు. డిలీట్ సెలెక్టెడ్. ఓకే, నెక్స్ట్ అలాగే కింద ఇలా అవుటర్ బౌండరీ మీద మీరు ఇనిషియల్గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకముందే అంతా కూడా సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది చేయడానికి మెయిన్ రీజన్ కూడా మనం చెప్పడం జరిగింది ఏంటంటే ఇప్పుడు మీకు ఇంటర్నల్గా కూడా ప్రతి చోట మీకు పాలిగన్ అనేది ఫామ్ అయి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఈ ఏరియా అంతా కూడా ఏదైతే ఖాళీగా ఉన్న ఏరియా ఉంటుందో ఆ ఏరియా అంతా కూడా మీకు పాలిగన్ లేయర్ అనేది ఫామ్ అయింది. సో ఈ లేయర్తో మనం కంటిన్యూ చేసేయచ్చా అంటే ఈ లేయర్తో కంటిన్యూ చేయకూడదండి. ఎందుకంటే ఇది ఒక 2 లేయర్స్ మనం మెర్జ్ చేసి అంటే ఒక లేయర్ పైన ఒక లేయర్ కింద ఉన్న లేయర్ మనం మెర్జ్ చేయడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక 2 లేయర్ అండ్ ఓవర్లాపింగ్ ఇష్యూ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో అలాంటి ఓవర్లాప్ ఇష్యూ ఉన్నప్పుడు మనం టోపోలజీ చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది ఎర్రర్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇంటర్నల్గా ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ ఎర్రర్ కూడా మీకు చూపిస్తాను నేను. మెర్జర్ లేయర్లో టోపోలజీ చెక్ చేసుకుంటే
సో ఈ మనకి ఎర్రర్స్ చూపించే రూల్స్ కాబట్టి అంటే మస్ట్ నాట్ హ్యావ్ డూప్లికేట్స్, క్యాప్స్, ఇన్వాలిడ్ జామెట్రీస్, మల్టిపుల్ జామెట్రీస్, ఓవర్లాప్, ఇవన్నీ కూడా మనకున్న షేప్ ఫైల్లో ఎలాంటి ఎర్రర్స్ ఏమి ఉండకూడదు కాబట్టి ఇనిషియల్ గానే మనం షేప్ ఫైల్ ఎర్రర్స్ ఏమి ఉండాలి చెక్ చేసుకుంటాం. ఓకే మీరు క్లిక్ చేస్తే మీకు ఎర్రర్స్ అన్ని కూడా క్యాల్కులేట్ అయ్యి మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో కంప్లీట్గా ఎర్రర్స్ అనేవి మీకు డిస్ప్లే అవుతున్నాయి. సో ఇక్కడ ఏమైంది, ఇంటర్నల్గా కూడా పాలిగన్స్ అనేవి మీకు ఫామ్ అయ్యాయని చెప్పాను కదండి. ఆ ఫామ్ అయిన ప్రతి చోట కూడా మీకు ఎర్రర్ కింద ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ ఎర్రర్ని మనం ఏ రకంగా రెక్టిఫై చేసుకోవాలి. సో ప్రజెంట్ ఉన్న ఏదైతే ఈ షేప్ ఫైల్ ఉందో మనకి మెజర్ లేయర్ షేప్ ఫైల్ ఉందో ఈ షేప్ ఫైల్ని బేస్ చేసుకోకుండా దీని నుంచి మనం లైన్స్ కింద కన్వర్ట్ చేసుకుంటే ఆ లైన్స్ని బేస్ చేసుకుని మనం లెంత్ అనేది డిస్ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఆ ఫామ్ అయిన లైన్స్ నుంచి మనం డూప్లికేట్స్ రిమూవ్ చేసి దాన్ని బేస్ చేసుకుని ఒక షేప్ ఫైల్ అనేది మనం మళ్ళీ పాలిగనైజ్ చేసుకుంటే మనకి ఎర్రర్లెస్ షేప్ ఫైల్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో వర్క్ అనేది ఆ ఫైనల్ షేప్ ఫైల్ చేసుకుంటే మనకి చాలా సింపుల్గా అవుతుంది వితౌట్ ఎనీ ఎర్రర్స్, లేదంటే వితౌట్ ఎనీ లెంత్ డివియేషన్స్ అన్నీ కూడా మనకు బాగా వస్తాయండి. సో అది ఎలా చేయాలంటే మెజర్ లేయర్ ప్రాసెసింగ్ టూల్ బాక్స్ ఓపెన్ చేసి ఇనిషియల్గా మీరు చేయాల్సింది ఆల్రెడీ ఈ ప్రాసెస్ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. ప్రాసెసింగ్ టూల్ బాక్స్లో అంటే మనకు స్టార్టింగ్లో లాస్ట్లో ఎల్పీ మ్యాప్స్ జనరేట్ చేసినప్పుడు యూజ్ చేసిన ప్రాసెస్ ఇది. అంటే ఎస్ఎస్ఎల్ఆర్ టూల్స్ యూజ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా సింప్లిఫైడ్గా అదే జనరేట్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే అవే స్టెప్స్ మనం తీసుకుని ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో అవి ఏంటంటే మెజర్ లేయర్ స్టార్టింగ్లో బౌండరీ. సో ఈ బౌండరీ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఇన్పుట్ లేయర్ వచ్చి మెజర్ లేయర్, ఇక్కడ మనం ఏం చేసుకుంటాం బౌండరీ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ బౌండరీ అనేది ఏంటంటే ఇక్కడ మనకు కనిపించే అన్ని కూడా బ్యాక్గ్రౌండ్లో పాలిగన్స్. ఈ పాలిగన్స్ మనం ఏం చేస్తామండి మొత్తం అన్నిటిని కూడా లైన్స్ కింద కన్వర్ట్ చేయాలి. పాలిగాన్స్ అందరినీ కూడా మనం ఒక లైన్స్ కింద కన్వర్ట్ చేయాలి. సో దానికి మనం ఏం చేస్తామంటే సేవ్ టు ఫైల్ బి అని పెట్టండి, బౌండరీ బి, సేవ్ రన్. సో మనకి ఇక్కడ బౌండరీ లేయర్ అనేది ఫామ్ అవడం జరిగింది. సో ఈ లైన్ మనం కన్సిడర్ చేసుకోవచ్చా అంటే చేయకూడదండి, ఎందుకంటే బౌండరీ వచ్చింది కంప్లీట్గా మొత్తం ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియా అంతటికి కూడా లైన్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. కానీ మనకి లైన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి, ఒక 2 పాయింట్స్ ఉంటాయి, ఒక 2 జంక్షన్స్ ఉంటాయి. ఆ 2 జంక్షన్స్ మధ్యలో ఉన్న లైన్కి మనకు ఒక లైన్ కింద స్ప్లిట్ డివైడ్ అవ్వాలి. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుని మనం చూస్తే మీకు ఇదంతా కూడా సెలెక్ట్ అయిపోతుంది ఈ లైన్ కింద. కానీ మనకు కావాల్సింది ఇలాగా ఈ లైన్ సెలెక్ట్ చేస్తే ఓన్లీ ఈ 2 పాయింట్స్ మధ్యలో ఉన్న లైన్ మట్టుకే సెలెక్ట్ అవ్వాలి. సో అలా మీకు లైన్ అనేది ఇండివిజువల్ స్ప్లిట్ అవ్వాలంటే ప్రాసెసింగ్ టూల్ బాక్స్లో బౌండరీ లేయర్ మీద సెలెక్ట్ చేసుకుని ప్రాసెసింగ్ టూల్ బాక్స్లో ఎక్స్ప్లోర్. సో మీకు ఇక్కడ ఎక్స్ప్లోర్ లైన్స్ అని ఉంటుందండి. ఎక్స్ప్లోర్ లైన్స్ మీద సెలెక్ట్ చేసుకొని ఇన్పుట్ లేయర్ వచ్చేప్పటికి బౌండరీ లేయర్, సో సేవ్ టు ఫైల్, ఇది వచ్చినప్పటికి ఎక్స్ప్లోర్ అని సేవ్. సేవ్ రన్. సో ఎక్స్ప్లోర్డ్ అయ్యి ఇంకొక లేయర్ కూడా మనకి ఇక్కడ ఫామ్ అయింది. సో ఈ ఎక్స్ప్లోర్ లేయర్ బేస్ చేసుకొని మనం లెంత్ని డిస్ప్లే చేసుకోవచ్చా అంటే నెక్స్ట్ ఎక్స్ప్లోర్లో అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ ఉన్నది ఒక పాలిగాన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూస్తే ఓకే ఇదే పాలిగాన్ ఉందండి. ఇది ఒక పాలిగాన్ నుంచి లైన్స్ కింద కన్వర్ట్ అయ్యి మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ లైన్స్ని ఈ పాలిగాన్ సంబంధించి ఇక్కడ లైన్ ఉంటుంది, నెక్స్ట్ ఈ పాలిగాన్ సంబంధించి కూడా ఇక్కడ లైన్ ఉంటుంది. సో ఈ ప్లేస్లో ఒక లైన్ ఉండాల్సిన ప్లేస్లో మనకి 2 లైన్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. సో ఒకసారి మీకు అట్రిబ్యూట్ టేబుల్ ఓపెన్ చేసుకుని చూస్తే సెలెక్టెడ్ ఫీచర్స్లో 2 ఫీచర్స్ అనేవి మనం సెలెక్ట్ అయ్యి కనిపిస్తున్నాయి. కానీ మనకు కావాల్సింది ఒక లైన్ సెలెక్ట్ చేస్తే ఒక లైన్ మటుకే రావాలి. మనం లెంత్ డిస్ప్లే పెట్టుకుంటే ఒక లైన్ సంబంధించిన లెంత్ మటుకే డిస్ప్లే అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అలాంటప్పుడు సింగిల్ లైన్ ఉండాలి కాబట్టి ఏదైతే మనం ఎక్స్ప్లోర్ చేసుకున్న ఈ లైన్ ఉంటుందో షేప్ ఫైల్ ఉంటుందో దాన్ని
delete duplicates by geometries. Delete duplicates by geometries. దీన్ని సెలెక్ట్ చేసుకొని పారామీటర్స్ ఇన్పుట్ లేయర్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ వస్తుంది. లేదనుకుంటే మనం డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు క్లీన్ అని వస్తుంది కదండి. డూప్లికేట్స్ బై జామెట్రీస్లో సేవ్ టు ఫైల్ ఇక్కడ వచ్చేటప్పటికి లెంత్ అని సేవ్ చేసుకోండి. లెంత్ ఓకే. లెంత్ అని క్లిక్ చేసిన తర్వాత సేవ్ రన్. సో లెంత్ అని క్లిక్ చేసిన తర్వాత ఇది కూడా ఇంకా మనకి ఫైనల్ గా ఒక లేయర్ అనేది వితౌట్ ఎనీ డూప్లికేట్స్ మనకి ఫామ్ అవడం జరిగింది. ఓకేనండి. సో ఇదే ఇందాక పొజిషన్కి వస్తే ఫ్లోట్లో మనం సెలెక్ట్ చేస్తే యాట్రిబ్యూట్ టేబుల్ ఓపెన్ చేసి టిక్ చేస్తే ఒకే చోట సెలెక్ట్ చేసినప్పుడు మనకు 2 ఫీచర్స్ అనేవి రావడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ లెంత్ అనేది మనం ఏదైతే క్రియేట్ చేసి ఉంటున్నామో ఆ లెంత్ అనేది సేమ్ పొజిషన్లో మనం సెలెక్ట్ చేస్తే ఓపెన్ యాట్రిబ్యూట్ టేబుల్ మనం సెలెక్ట్ చేసుకుంటే సో సెలెక్టెడ్ ఫీచర్స్లో ఓన్లీ సింగిల్ లెంత్ అనేది మనకు రావడం జరిగింది. సో ఓకే, మనకి ఒక 2 పాలిగాన్స్ మధ్యలో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎందుకు చేసామంటే ఈ ఇనిషియల్గా ఇవి 2 పాలిగాన్స్. ఈ 2 పాలిగాన్స్కి 4 సైడ్స్ లెంత్ లైన్స్ అనేవి ఫామ్ చేసాం. ఆ ఫామ్ చేసిన తర్వాత మనకి కంప్లీట్గా అన్ని సైడ్స్ కవర్ అయ్యే లైన్ వచ్చింది కాబట్టి మనకు కావాల్సిన ఇండివిజువల్ లైన్ రావడానికి మనం ఏం చేసాం, ఫస్ట్ బౌండరీ అనేది ఎక్స్ప్లోర్ చేసాం. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఓ పాయింట్ టు పాయింట్ అనేది అది ఎక్స్ప్లోర్ అయ్యి రావడం జరిగింది. నెక్స్ట్ ఆ ఎక్స్ప్లోర్ అయింది రిపీటెడ్ ఉండకూడదు కాబట్టి అటు ఇటు ఉన్న పాలిగాన్స్ మధ్యలో ఒక లైన్ అనేది సింగిల్గా ఉండాలి కాబట్టి దాన్ని ఏం చేస్తాం, నెక్స్ట్ డిలీట్ డూప్లికేట్స్ పై జామెట్రీస్ చేస్తాం. సో అలా చేసిన ఒక ఫైల్ తర్వాత మనకు లెంత్ అనేది ఇండివిజువల్గా రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ లెంత్ మనకు కావాల్సిన ఓన్లీ లెంత్ కాబట్టి ఈ ఎక్స్ప్లోర్ నెక్స్ట్ అలాగే బౌండరీ రెండు కూడా అన్టిక్ చేసుకోండి. మనకు లెంత్ అనేది మెయిన్ కాబట్టి. సో ఈ లెంత్ నేను సింబాల్ చేసేటప్పటికి ఎక్స్ప్లోర్లో పెట్టుకుంటాను. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే లెంత్లో నాకు యూనిట్స్ కనిపించాలి. ఒక 2 పాయింట్స్లో మనకు లెంత్ అనేది క్యాలిక్యులేట్ కనిపించాలి. లెంత్ ఏ రకంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే లెంత్ మీద రైట్ క్లిక్ ఇచ్చి క్యాలిక్యులేట్ జామెట్రీ ఉంటుంది. ఒకవేళ ఈ క్యాలిక్యులేట్ జామెట్రీ కొంతమంది దాంట్లో ఉండదు, అప్పుడు ఏం చేస్తారంటే ప్లగిన్స్లోకి వెళ్ళి మేనేజ్ ఇన్స్టాల్ ప్లగిన్స్లో ఆల్లో ఇక్కడ క్యాలిక్యులేట్ జామెట్రీ అని క్లిక్ చేయాలి. క్యాలిక్యులేట్ జామెట్రీ ఇది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇన్స్టాల్ ప్లగిన్ ఉంటుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత టిక్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి లెంత్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. క్యాలిక్యులేట్ జామెట్రీ ఇక్కడ లెంత్ మీద టిక్ చేసుకుని ఫీల్డ్ వచ్చేసి లెంత్ మీటర్స్, ప్రెసిషన్ వచ్చేటప్పటికి 3. ఓకే, ఓకే మీద క్లిక్ చేస్తారు. ఓకే రైట్ సైడ్. సో ఇప్పుడు మీకు లెంత్ అనేది డిస్ప్లే ఆల్రెడీ సింబాలజీ అనేది మనం రెడ్ కలర్ తిరగ పెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే లెంత్ డిస్ప్లే పెట్టుకోవాలి. ఏ రకంగా పెట్టుకోవాలంటే లేబుల్స్లోకి వెళ్ళి సింగిల్ లేబుల్స్ వాల్యూ వచ్చేటప్పటికి డైరెక్ట్గా ఇక్కడ మనం లెంత్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లెంత్ కలర్ కూడా నేను రెడ్ కలర్ ఇచ్చుకుంటాను. అప్లై ఓకే. సో ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఎవ్రీ లైన్ ఇండివిజువల్ లైన్ అనేది మనకు ఫిట్టింగ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆ ఫిట్ అయిన లైన్కి పాయింట్ టు పాయింట్ మధ్యలో వచ్చిన లెంత్ మెజర్మెంట్ కూడా కనిపిస్తుంది. ఓకేనండి. సో ఇది దేనికి మనకి యూజ్ అవుతుందంటే ఫీల్డ్ లెవెల్లో మనకి అందరూ కూడా ఇప్పుడు టేక్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. ఈ టేక్ మెజర్మెంట్స్ తీసుకున్న వాటికి ఇక్కడ మనకి సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన దానికి డైరెక్ట్గా మనం చెక్ చేసుకోవచ్చు. అంటే ఇనిషియల్గా చాలా మంది చేసేది ఏంటి, ఇక్కడ మనకి మెజర్ లైన్ ఉంటే ఆ మెజర్ లైన్ సెలెక్ట్ చేసుకుని వితౌట్ ఎనీ అంటే ఇప్పుడు ఇలా ఒక పాలిగాన్ పార్సల్ ఏరియా ఉంటే ఈ పార్సల్ ఏరియాకి చేసుకుంటే ఇక్కడ స్నాపింగ్ ఉంటుంది. స్నాపింగ్ ఆన్ చేసుకుని వెర్టెక్స్ సెగ్మెంట్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే 2 పాయింట్స్ మధ్యలో ఇలా ఇండివిజువల్గా చెక్ చేసుకుని ఈ మెజర్లో ఇక్కడ ఏదైతే డిస్ప్లే అవుతుందో అలా ఇండివిజువల్గా చెక్ చేసుకునేవారు. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా ఇండివిజువల్గా చెక్ చేసుకునేలా కాకుండా డైరెక్ట్ మన లెంత్ అనేది త్రూ లైన్స్ నుంచి డిస్ప్లే అనేది పెట్టేసుకుంటున్నాం. ఓకేనండి. సో ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ అనేది మనకి సింప్లిఫైడ్గా అయ్యి మనకి డైరెక్ట్ ఈ లైన్స్ అనేది డిస్ప్లే అవ్వడం జరిగింది. కానీ
కొన్ని సిచ్యువేషన్స్లో ఈ లెంత్ అనేది ఆన్ గ్రౌండ్ తీసుకున్న దానికి సరిపోవచ్చు. అంటే ఇప్పుడు 7.13 ఉంది ఇక్కడ, కానీ ఇది ఆన్ గ్రౌండ్లో మనకి తీసుకొచ్చిన మెజర్మెంట్స్లో 7.13 కాదు 7.3 అని చెప్తారు. సంబంధించిన అసెస్మెంట్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆయన 7.13 కాదు 7.2 లేదంటే 7.3 ఎంతో చెప్తారు. సో దానికి మనం అడ్జస్ట్ చేయాలి. ఈ లెంత్ మనం ఫస్ట్ ఇనిషియల్గా పాలిగాన్ మూవ్ చేసుకున్న ముందే మనం లెంత్ అడ్జస్ట్ చేసుకుంటే సో పాలిగాన్ అనేది ఆటోమేటిక్గా మనం ఆ ప్లేస్లో ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా చేయాలనుకుంటే ఇక్కడ మీకు యాడ్ లైన్ ఫీచర్ పక్కన వెట్టెక్స్ టూల్ అని ఉంటుంది. వెట్టెక్స్ టూల్. సో ఈ వెట్టెక్స్ టూల్ యూజ్ చేసుకొని మీరు ఈ లైన్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ లైన్ అనేది మూవ్ అవుతుంది, అటు ఇటు మూవ్ అవుతుంది. మీరు లెంత్ చెక్ చేసుకొని ఓకే జూమ్ చేసుకొని లెంత్ చెక్ చేసుకొని ప్లేస్ చేస్తారు. సో ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన ఇంకొక థింగ్ ఏంటంటే, సో ఇది కూడా నేను మూవ్ చేసి ప్లేస్ చేస్తాను. ఇంకొక థింగ్ ఏంటంటే లాస్ట్ లేయర్ అనేది ఆఫ్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ప్రీవియస్గా 11.098 ఉంది, 7.131 ఉంది. ఓకే నేను లెంత్ మూవ్ చేసినా కూడా సేమ్ అవే మెజర్మెంట్స్ 7.131 నెక్స్ట్ 11.098 ఉన్నాయి. సో ఇలా కాదు, నాకు ఇప్పుడు ఏం కావాలి, లెంత్ మనం మూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ మెజర్మెంట్ కూడా మారాలి. అది ఎలా చేసుకోవాలి అంటే లెంత్తో పాటు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓ పొజిషన్ నుంచి ఇక్కడ నుంచి మనం ఇక్కడికి మూవ్ చేస్తే 7.13 కాస్త మనకి మెజర్మెంట్ చేంజ్ అయ్యి రావాలి 7.3కో లేదంటే 7.4కో. అలాగా మనం మూవ్ చేస్తే ఆ మెజర్మెంట్ అనేది చేంజ్ అయ్యి రావాలి. సో అలా చేంజ్ అయ్యి రావాలంటే సో ప్రాపర్టీస్లోకి వెళ్ళి లెంత్ అని ఉంది చూసారా, ఇక్కడ మీకు ఎక్స్ప్రెషన్ సింబల్ ఉంటుంది. ఎక్స్ప్రెషన్ని క్లిక్ చేసి ఎగ్జిస్టింగ్ ఉన్న లెంత్ని రిమూవ్ చేసి ఒక ఫార్ములా ఉంటుంది, రౌండ్ బ్రాకెట్ ఓపెన్ $లెంత్ $3 బ్రాకెట్ క్లోజ్. సో ఇలా మీరు ఈ ఫార్ములా ఇస్తే మీకు ఆన్ గ్రౌండ్లో మీరు ప్రజెంట్ వర్క్ చేసేటప్పుడు ఆ మెజర్మెంట్ అనేది మూవ్ చేసినప్పుడు మీకు లెంత్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే అప్లై. ఓకే సో ఇప్పుడు మీరు చెక్ చేస్తే సేమ్ ఇందాక లెంత్ మీద క్లిక్ చేసి వెట్టెక్స్ టూల్ మీద ఆన్ చేసి ఈ లైన్ మీరు సెలెక్ట్ చేసి మూవ్ చేయాలి అనుకుంటే ఇందాక మీరు 11.098 ఉందండి, కానీ ఫీల్ మీద తీసుకున్నది 12 ఉంది అనుకుందాం. 12 దగ్గర మనం సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ మీకు మెజర్మెంట్ అనేది చేంజ్ అవ్వడం కనిపిస్తుంది. ఓకే ఇప్పుడు 12.318. సో ఇక్కడ మీకు ఆన్ గ్రౌండ్ ఎంతైతే మీరు మెజర్మెంట్ మీరు తెచ్చుకుంటారో ఎంతైతే మీరు క్యాలిక్యులేట్ చేసుకుని ఇక్కడ మీకు రఫ్ స్కెచ్ మీరు పక్కన పెట్టుకుని చెక్ చేసుకుంటారో అందులో ఎంత ఉంటుంది దానికి మీరు అడ్జస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఓకే 12.0. సో ఇది కూడా అంటే 7.13 మనం ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు 7.2 వచ్చింది. ఇలా మనకి ఇనీషియల్గా లెంత్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటే పాలిగాన్ అనేది మనం దీని తర్వాత మనం దానికి అడ్జస్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి ప్రజెంట్ ఎవరు కూడా రావర్ యూజ్ చేయట్లేదు, ఓన్లీ టేప్స్ యూజ్ చేసుకుని మనకి మెజర్మెంట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో టేప్ యూజ్ చేసుకుని కూడా మనకి మెజర్మెంట్ అనేది డిస్ప్లే ఇందులో ప్లేస్ చేసుకోవచ్చు. సో ఓకే ఆన్ గ్రౌండ్లో తీసుకున్న మెజర్మెంట్స్కి మనం ఇలాగా ప్రతి హౌస్కి కూడా మనకి ఆన్ గ్రౌండ్లో అన్ని పక్కల తీసుకున్న మెజర్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. కాబట్టి సో ఫీల్డ్లో చాలామంది చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే బిల్డింగ్స్ ఉంటాయి, ఓన్లీ వాటికి 2 sides మెజర్మెంట్ తీసుకొచ్చేస్తే సరిపోద్దని అనుకుంటారు. సో ఇక్కడ మీకు యూఎస్లో ప్రతి సైడ్ కూడా డిఫరెంట్ సైడ్ అని మనకి రావడం జరుగుతుంది. సో ఓన్లీ 2 sides ఉంటే సరిపోదండి, ప్రతి సైడ్ కూడా మనకు మెజర్మెంట్ అనేది 100% ఉండాలి. ఆ మెజర్మెంట్ ఉన్నప్పుడే మనం దానికి యూజెస్లో ఇండివిజువల్గా మెజర్మెంట్స్ అనేవి మనం సెట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే నార్త్ ఇండికేషన్ కంపల్సరీ చేయాలి. మీకు ఒక డెమో కూడా చూపిస్తాను ఏ రకంగా ఉండాలనేది. సో ఒక రఫ్ స్కెచ్ మీరు ఆన్ గ్రౌండ్కి వెళ్తే మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నట్టు ఒక అసెస్మెంట్ నెంబర్ సంబంధించి అసెస్మెంట్ నెంబర్ రాసుకుంటారు, ఓనర్ నేమ్ రాసుకుంటారు. నెక్స్ట్ కుదిరితే ఇక్కడ మీరు ఆ సంబంధించిన స్ట్రీట్ నేమ్ ఇదంతా కూడా రాసుకుంటే ఇంకా సింప్లిఫైడ్గా ఉంటుంది మీకు. సో కంపల్సరీ నార్త్ అనేది మెన్షన్ చేసుకుంటారు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు. ఎందుకంటే నార్త్ మెన్షన్ చేసుకోకుండా మీరు మెజర్మెంట్స్ తీసుకొచ్చి వాటిని బేస్ చేసుకుని క్యూజెస్లో చేయడం అంటే అది చాలా
కష్టమైన పని. నెక్స్ట్ అలాగే ఎర్రర్స్ కూడా చాలా ఎక్కువ వచ్చేస్తాయి. అంటే నార్త్ సైడ్ పొజిషన్ పెట్టాల్సిందే సౌత్ సైడ్ పెట్టి అలా ఇలాంటి కేసెస్ అన్ని ఎక్కువ అయిపోతాయి కాబట్టి సో కంపల్సరీ నార్త్ మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే ఫీల్డ్ మీద కూడా మీరు చెక్ చేసుకునేటప్పుడు ఏముంది, ఫోన్లోనే కాంపాస్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే అదే మీకు ఆటోమేటిక్గా నార్త్ అనేది ట్రేస్ చేస్తుంది. సో ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఫస్ట్ మీరు నార్త్ అనేది సెట్ చేసుకుని నార్త్ ఏ పక్కన ఉంది చూసుకుని దాని ప్రకారం మీరు ఫిగర్ అనేది రఫ్ స్కెచ్లో వేసుకోవాలి. సో ఈ ఫిగర్లో మీరు చెక్ చేసుకుంటే ఇంటర్నల్గా నార్త్ సైడ్ మనకి రోడ్ అనేది కూడా ఉండడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఈ మెజర్మెంట్స్ అన్ని కూడా 4 సైడ్స్ తీసుకుని ఇంటర్నల్గా ప్లింత్ మటుకు మనం 2 సైడ్స్ తీసుకుంటే సరిపోతుంది. ప్లాట్ మటుకు కంపల్సరీ ప్రతి 4 సైడ్స్ తీసుకొని మనం ఈ రకంగా సైట్ కూడా నోట్ చేసుకుంటే రేపు 36 కాలమ్స్లో డేటా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు లేదంటే క్యూజేస్ వర్క్ చేసినప్పుడు మనకి వర్క్ అనేది చాలా సింపుల్గా అవుతుంది. నెక్స్ట్ అలాగే ఎవరైతే ఓనర్ మీకు ఆ మెజర్మెంట్స్ చూపిస్తారో ఆ మెజర్మెంట్స్ వాళ్ళు చూపించిన మెజర్మెంట్సే కాబట్టి వాళ్ళు చూపించిన దాంట్లో ఎంత వస్తే ఆ ఏరియాకి వాళ్ళు సాటిస్ఫై అవుతారు, తగ్గినా పెరిగినా. ఓకేనండి. యాజ్ పర్ డాక్యుమెంట్ వాళ్ళని ఆన్ గ్రౌండ్ మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని చూపించుకోమని చెప్పినప్పుడు వాళ్ళు ఏదైతే మెజర్మెంట్స్ మనకు చూపిస్తారో ఆ మెజర్మెంట్స్ని మనం క్యూజెస్లో పేస్ట్ చేస్తుంటాం. ఓకేనండి. అలా కాకుండా ఒక 12.6 13.4 ఆన్ గ్రౌండ్ తీసుకుని వచ్చేసి మిగతా 2 సైడ్స్ కూడా పెట్టేస్తే ఎగ్జిస్టింగ్ ఉన్న ఇమేజ్లోనే 2 సైడ్స్ అనేది తగ్గుతుంది, 2 సైడ్స్ అనేది పెరుగుతుంది. అలా కాకుండా ఈ 2 సైడ్స్ మెజర్మెంట్స్ తీసుకుని 4 సైడ్స్ అవే ఇంప్లిమెంట్ చేస్తే ఎగ్జిస్టింగ్ ఉన్న దానికంటే ఎక్స్టెండ్ అనేది పెరిగిపోతుంది. సో అలాంటి మిస్టేక్స్ మనం చేయకుండా మనం 4 సైడ్స్ తీసుకొని ఆ మెజర్మెంట్స్ బట్టి క్యూజెస్ ఇంపోర్ట్ చేసుకోవడం చేయాలండి. ఓకే ఓకే అండి. నెక్స్ట్ లెంత్ అనేది మనకు వచ్చేసింది. ఓకే, సేవ్ చేస్తుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అనేటువంటి ఇంపార్టెంట్ ఎల్పిఎం నెంబర్. మనకు సంబంధించిన ఈ ఎల్పిఎం లేయర్లో పీపీఎంస్ అనేవి మనం డిస్ప్లే పెట్టుకోవాలి కాబట్టి పీపీఎం నెంబర్ రావాలి. నెక్స్ట్ అలాగే ఇంటర్నల్గా స్క్వేర్ యార్డ్స్ స్క్వేర్ మీటర్స్ కూడా డిస్ప్లే పెట్టుకోవాలి. లెంత్ అనేది మనం డిస్ప్లే పెట్టుకున్నాం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఏరియా అనేది కూడా డిస్ప్లే పెట్టుకుంటాం. దాంతోపాటు అలాంగ్ విత్ పీపీ నెంబర్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి ఇందులో డిస్ప్లే పెట్టుకోవాలి. సో అది ఎలా చేసుకోవాలంటే లెంత్ మీద సెలెక్ట్ చేసుకొని ప్రాసెసింగ్ టూల్ బాక్స్లో పాలిగనైజ్ సో పాలిగనైజ్ సెలెక్ట్ చేసి లెంత్ బేస్ చేసుకుని 0.5 ఇక్కడ మనకి పీపీఎం లేయర్ అని చెప్పి నేమింగ్ ఇచ్చుకొని సేవ్ మీ క్లిక్ చేయండి, రన్. సో ఇప్పుడు ఏమైంది, ఇది మొత్తం ఎంటైర్ మనం ఏదైతే లైన్స్ కనుక కన్వర్ట్ చేసుకున్నామో ఆ లైన్స్ని బేస్ చేసుకుని మనం పాలిగాన్ అనేది ఫామ్ చేసుకున్నాం. ఓకేనండి. ఎగ్జిస్టింగ్ ఉన్న లెంత్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ లెంత్ లేయర్ అనేది ఏంటి, మనకి ఎలాంటి డూప్లికేట్స్ కూడా లేవు. నెక్స్ట్ అలాగే 2 పాలిగాన్స్ మధ్యలో మనకు ఉన్న ఓన్లీ సింగిల్ లైన్ బేస్ చేసుకుని సింగిల్ మెజర్మెంట్ మనకి అవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది కాబట్టి సో వీటిని కన్సిడర్ చేసుకుని మనకు పాలిగాన్స్ అనేవి ఇంటర్నల్గా ఫామ్ అయ్యి మనకి ఇలా డిస్ప్లే అవ్వడం జరిగింది. ఓకే, సో దీనికి ఈ మెజర్ లేయర్కి ఉన్న తేడా ఏంటి అని చెప్పేసి ఎవరికైనా డౌట్ వస్తే మెజర్ లేయర్లో మీకు ఆల్రెడీ ఎర్రర్స్ అనేవి మీకు కింద చెక్ చేశాను. ఇంటర్నల్గా ఫామ్ అయిన ఏవైతే ఈ ఏరియా ఉందో ఈ పాలిగాన్ ఏరియా ఉందో కంప్లీట్ ఈ పాలిగాన్ ఏరియా మొత్తం అంతా కూడా మనకి ఎర్రర్ రావడం జరిగింది. సో అదే ఏరియాని ఈపీఎం లేయర్లో సింబాలజీ చేంజ్ చేసి చూపిస్తాను. బ్లాక్ అనేది అనుకుంటున్నాను. సో ఇదే టీపీఎం లేయర్లో మీరు సింబాల్ టోపాలజీ చెక్ చేసుకుంటే ఎగ్జిస్టింగ్ ఉన్న రూల్స్ అనేది తీసేస్తాను. ఓన్లీ టీపీఎం లేయర్కి మటుకు నేను ఎర్రర్స్ అనేది చెక్ చేస్తాను. టీపీఎం లేయర్లో నెక్స్ట్ అలాగే లాస్ట్ చుట్టూ ఓవర్లాప్ ఈ రూల్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత సో వ్యాలిడేట్ చేస్తే 0 అవర్స్ పోం. సో మనకి ఒక ఎర్రర్లెస్ షేప్ ఫైల్ అనేది ఇండివిజువల్గా ఎర్రర్ ఒక్కోటి మూవ్ చేసుకుని అంతా చేయకుండా డైరెక్ట్ ఈ సింపుల్ స్టెప్స్ మనం ఫామ్ చేసుకుంటూ ఎర్రర్స్ అనేది మనం రిమూవ్ చేసుకున్నాం. ఓకేనండి. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి బాగా లాంగ్ లెందీగా ఉండొచ్చు, కానీ మీరు ఇండివిజువల్గా చేస్తే
ఇది మనం స్టార్టింగ్ నుంచి చేసిన ఈ ప్రాసెస్ అంతా కూడా ఇది పాస్ లేయర్ ఎక్స్పోర్ట్ చేసుకోవడం, లేదంటే ఎల్పిఎం లేయర్ ఇంపోర్ట్ చేసుకోవడం, ఎల్పిఎం లేయర్ నెక్స్ట్ పాస్ లేయర్ బేస్ చేసుకుని మెల్ట్ చేసుకోవడం, దాన్ని లైన్స్ కింద కన్వర్ట్ చేసుకుని దాన్ని లెంత్ డిస్ప్లే పెట్టుకొని లెంత్ డిస్ప్లే పెట్టుకుని దాన్ని పీపీఎం లేయర్ చేయడానికి మీకు గట్టిగా చూస్తే 5 నిమిషాలు, లేదంటే బాగా పెద్దవి అనుకుంటే 10 నిమిషాలు పడుతుంది. అంతే, అంతకుమించి ఎక్కువ టైం పడుతుందండి. సో ఈ ప్రాసెస్ చేసుకుంటే మీకు ఇండివిజువల్గా మొత్తం అన్ని చోట్ల కూడా పీపీఎంస్ అనేది ఫామ్ అయ్యి రావడం జరిగింది. ఓకే, పీపీఎంస్ అనేవి వచ్చినాయి, ఇంటర్ అనేది బాగానే ఉంది. కానీ మీకు కావాల్సింది ఏంటి? ఈ పీపీఎం లేకి పీపీఎం నెంబర్ అనేది ఇవ్వాలి. యాట్రిబ్యూట్ టేబుల్ ఓపెన్ చేస్తే మీకు ఇంటర్నల్గా పీపీఎం నెంబర్ కావాలి. సో ఈ పీపీఎం నెంబర్ రావడానికి ఏం చేయాలి? సో యాట్రిబ్యూట్ టేబుల్లోనే ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్, మీరు అవుట్పుట్ ఫీల్డ్ నెంబర్ వచ్చేటప్పటికి పీపీఎం, సో ఇంటీజర్ 10 ఉంచేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఫార్ములా @రో నెంబర్ @రో నెంబర్ సెలెక్ట్ చేసి ఓకే మీద క్లిక్ చేస్తే పీపీఎం నెంబర్స్ అనేవి మనకి పైనుంచి కింద వరకు, అంటే ప్రతి పీపీఎంకి కూడా ఇంటర్నల్ పీపీఎంకి కూడా మీకు పీపీఎం నెంబర్స్ అనేది ఇవ్వడం జనరేట్ అయ్యి రావడం జరుగుతుంది కనిపిస్తుంది. సో ఇలాగే కాదు, అంటే టెక్స్ట్ ఇండెక్స్ +1 అలా కూడా చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా రావాలంటే @రో నెంబర్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇలా మీకు డైరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు పీపీఎం నెంబర్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. పీపీఎం నెంబర్స్ మనం ఇప్పుడు డిస్ప్లే పెట్టుకోవాలి. ఎలా డిస్ప్లే పెట్టుకోవాలి? సో పీపీఎం నెంబర్స్తో పాటు మనకి ఏరియా కూడా డిస్ప్లే అవ్వాలి. సో ఆ ఏరియా కూడా మనకి ఇందాక లెంత్ మూవ్ చేస్తే ఎలాగైతే కదిలిందో, సో అలాగే ఏరియా మనకి లెంత్లో కూడా పాలిగాన్ మూవ్ చేసినప్పుడు ఏరియా కదలాలి. సో అది ఎలా చేయాలి? సో అది చేసే ముందు ఇనీషియల్గా ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ప్రాపర్టీస్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు జనరల్లో ఇక్కడ యూనిట్స్ ఫర్ డిస్టెన్స్ మెజర్మెంట్, ఇక్కడ ఎలక్ట్రాయిడల్ వచ్చేటప్పటికి నన్నా ప్లాగ్మెట్రిక్గా ఉండాలండి. నెక్స్ట్ యూనిట్స్ ఫర్ డిస్టెన్స్ మెజర్మెంట్స్ వచ్చేటప్పటికి మనం మీటర్స్. నెక్స్ట్ ఏరియా మెజర్మెంట్ వచ్చేటప్పటికి అంటే ఆన్ గ్రౌండ్ మీరు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ప్రతిదీ కూడా డాక్యుమెంట్స్ మ్యాక్సిమం అందరికీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది, గజమనీలో ఉంటుంది. కాబట్టి మీరు యూనిట్స్ ఫర్ ఏరియా మెజర్మెంట్ వచ్చేటప్పటికి స్క్వేర్ యార్డ్స్ పెట్టుకుంటారు. ఇది ఇనిషియల్ పర్పస్ మటుకి. ఫైనల్ వచ్చేటప్పటికి అంతా కూడా మనం స్క్వేర్ మీటర్స్ మటుగా కన్సిడర్ చేస్తాం. స్క్వేర్ యార్డ్స్ అనేది కన్సిడర్ చేయమంటే జస్ట్ ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో వాళ్ళ డాక్యుమెంట్స్ అనేది మనం టాలీ చేయడానికి మటుకి స్క్వేర్ యార్డ్స్ అనేది మనం డిస్ప్లే పెట్టుకుంటాం. నెక్స్ట్ అనేది లాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఇదంతా కూడా స్క్వేర్ మీటర్స్లో చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సోర్స్ లాంగ్వేజ్ అమెరికన్ ఇంగ్లీష్, ఇది వచ్చేటప్పటికి అప్లై. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే త్రూ క్యాలిక్యులేట్ జామెట్రీ యూజ్ చేసుకుని ఏరియా అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ ఒకటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ మీటర్స్ ఒకటి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ మనం పెరిమీటర్ అనవసరం కాబట్టి ఏరియా అనేది స్క్వేర్ యార్డ్స్ కావాలి కాబట్టి స్క్వేర్ యార్డ్ యూనిట్స్ వచ్చేటప్పటికి ఇక్కడ స్క్వేర్ యార్డ్స్, ప్రెసిషన్ వచ్చేటప్పటికి 3. సో పార్టీషన్ సెట్ చేసుకొని ఓకే. సో ఏరియా అనేది క్యాలిక్యులేట్ అయింది, సేవ్ చేసుకుని ఇండివిజువల్గా కూడా మీరు ఇంకో మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి లేయర్ కూడా ఏ చిన్న ఎడిట్ చేసినా కూడా దానికి లేయర్ ఎడిట్ అని ఇంకోటి ఉంటుంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ తీసుకుందాం. నేను ఇక్కడ లెంత్ అనేది జస్ట్ కొద్దిగా ఇలా మూవ్ చేస్తాను. మూవ్ చేసినప్పటికి ఏమవుతుంది? ఆటోమేటిక్గా లేయర్ అనేది సేవ్ లేయర్ ఎడిట్స్ అని అడుగుతుంది. సో ఇదే ప్లేస్లో మళ్ళీ ప్లేస్ చేసుకున్నా కూడా ఇక్కడ మీకు సేవ్ లేయర్ ఎడిట్స్ అని ఉంటుంది. సేవ్ లేయర్ ఎడిట్స్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్ ఏమైనా కంపల్సరీ చేసుకోవాలి. ఓకేనండి, ఈ రెండు కూడా వయసు వరుస ఒకటి జరుగుతూ ఒకటి జరగాలి. ఎందుకంటే ఒక ప్రాసెస్ మధ్యలో ఆపేసి మీరు డైరెక్ట్గా లేయర్ సేవ్ చేయకుండా ప్రాజెక్ట్ సేవ్ చేసుకుంటే నెక్స్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు మీరు ఏవైతే లేయర్ చేంజెస్ ఉంటాయో అవి కనిపించవు. సో అలాగే ఓన్లీ లేయర్ సేవ్ చేసి ప్రాజెక్ట్ సేవ్ చేసుకోకపోతే నెక్స్ట్ టైం ఓపెన్ చేసినా ఆ లేయర్ అక్కడ డిస్ప్లే అవ్వదు. సో ఇలా రెండింటికి ఇంటర్లింకింగ్ అనేది మనకు ఉంది కాబట్టి కంపల్సరీ ఈ రెండింటిని కూడా మీరు వైస్ వర్సాగా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే, పీపీఎం లేయర్లో మనం ఆల్రెడీ యాక్టివిటీ ఓపెన్ చేసుకుంటే స్క్వేర్ యార్డ్స్ అనేవి మనం క్యాలిక్యులేట్ వచ్చింది. ప్రతి పీపీఎంకి పీపీఎం నెంబర్ ఉంది, పీపీఎం నెంబర్ నుంచి స్క్వేర్ యార్డ్స్ అనేవి డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ మనకి కావాల్సిన ఇంకోటి ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ మీటర్స్ కూడా కావాలి. క్యాలిక్యులేట్ జామెట్రీలో స్క్వేర్ యార్డ్స్ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి మనకు కావాల్సిన స్క్వేర్ మీటర్స్.
సో యూనిట్స్ వచ్చేప్పటికి ఇక్కడ స్క్వేర్ మీటర్స్, ప్రెసిషన్ ఫ్రీ. ఓకే, సో ఇది కూడా లోడ్ అయింది, మనకి ఏరియాని క్యాలిక్యులేట్ అయింది. సో యాట్రిబ్యూట్ టేబుల్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, పీపీ నెంబర్, స్క్వేర్ యార్డ్స్, స్క్వేర్ మీటర్స్ రెండు కూడా కనిపిస్తాయి మీకు. సో దీన్ని మనం ఏం చేస్తాం, రెండింటిని కూడా డిస్ప్లే చేసుకోవాలి. ఇప్పుడు ఈ సంబంధించిన ఏవైతే మీకు కనిపిస్తున్నాయో స్క్రీన్ మీద ఈ పాలిగాన్స్ అన్నిటికీ కూడా మీరు పీపీ నెంబర్స్ డిస్ప్లే పెట్టుకోవాలి. నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ ఏ ప్రాసెస్ ఇప్పుడు మనం చేసిన నెక్స్ట్ అప్పుడు ఏదైనా సరే, నెక్స్ట్ మీకు ఇంకా పాలిగాన్ అనేది మీరు డ్రా చేయక్కర్లా, మీరు జస్ట్ స్ప్లిట్టింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు ఇంటర్నల్ గా కూడా కనిపిస్తుంది అంతా కూడా పాలిగాన్ కింద ఫామ్ అయిపోయింది. అంటే స్టార్టింగ్ లో మీకు ఏదైతే పార్సల్ ఏరియా ఉందో ఆ పార్సల్ ఏరియా చుట్టూ ఉన్న ఏరియా కూడా ఒక పాలిగాన్ కింద ఫామ్ అయిపోయింది. సో మీరు ఇంకా ఇంటర్నల్ గా ఇన్ని వచ్చినా కూడా మీరు ఏం చేస్తారు, జస్ట్ స్ప్లిట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఫోర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనిపిస్తున్న ఇది ఒక ఏరియా అనుకుంటే, ఈ 4 ఏరియా మధ్యలో, ఈ 4 బౌండరీస్ మధ్యలో ఒక పార్సల్ ని స్ప్లిట్ చేసుకుంటే సరిపోతుంది. అలా కంప్లీట్ గా మీ పార్సల్ అని స్ప్లిట్టింగ్ చేసుకున్న తర్వాత మీకు అవుటర్ బౌండరీకి 100% టాలీ అయిపోతుంది. ఓకేనండి. అంటే మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ పాలిగన్స్ ఏవైతే ఉన్నాయో మనకి బౌండరీ దాటి బయటకు వచ్చిన ఏరియా ఏదైతే ఉంటుందో వీటిని మీరు స్టార్టింగ్ లోనే సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసుకోవాలి. సో డిలీట్ చేసుకున్న తర్వాత ఇంటర్నల్ గా ఏదైతే పార్సల్స్ మన డిస్ప్లే అవుతాయో అవి మనకి మన పార్సల్ ఏరియా కన్సిడరేషన్ లోకి వస్తాయి. ఓకేనండి. నెక్స్ట్, సో లెంత్ డిస్ప్లే తెలిసింది. నెక్స్ట్ మీకు వచ్చేటప్పటికి పార్సల్ మ్యాప్, పార్సల్ నెంబర్, నెక్స్ట్ అలాగే దానికి సంబంధించిన ఏరియా డిస్ప్లే పెట్టుకోవాలంటే సో డబుల్ క్లిక్ అనేది చేయొచ్చు, లేదంటే రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకైనా వెళ్ళొచ్చు. సింబాలజీ ఆల్రెడీ సెట్ చేసుకున్నాం కాబట్టి లేబుల్స్లోకి వెళ్ళి సింగిల్ లేబుల్స్, వాల్యూ అనేది మనకు కావాల్సింది 3 పీపీ నెంబర్ కావాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ కావాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ మీటర్స్ 3 కావాలి. కాబట్టి ఎక్స్ప్రెషన్లోకి వెళ్ళి ఎగ్జిస్టింగ్ ఉన్నది రిమూవ్ చేసుకున్న తర్వాత ఫీల్డ్స్ అండ్ వాల్యూస్ అని ఉంటుంది. ఫీల్డ్స్ అండ్ వాల్యూస్ మీకు సెలెక్ట్ చేసి ఫస్ట్ పీపీఎఫ్. ఓకే, ఇక్కడ మీకు స్ట్రింగ్ కాన్సంట్రేషన్ అని ఉంటుంది, స్ట్రింగ్ న్యూ స్ట్రింగ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్, అంటే డాక్యుమెంట్స్లో మాక్సిమం స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా డిస్ప్లే చేసుకుని మనం చెక్ చేసుకుంటాం. ఓకే, స్ట్రింగ్ న్యూ స్ట్రింగ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ స్క్వేర్ మీటర్స్. ఓకే, ఇక్కడ ప్రివ్యూలో చెక్ చేసుకుంటే పీపీఎం నెంబర్ అనే 1K 203.778 స్క్వేర్ యార్డ్స్ ఉంటే 170.384 స్క్వేర్ మీటర్స్ ఉన్నాయి. ఓకే, డిస్ప్లే ఏ రకం ఏ కలర్లో కావాలని కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, నేను క్లియర్గా విజిబుల్ అవ్వాలి కాబట్టి అప్లై. సో ఎవ్రీ ఇండివిజువల్ పార్సల్కి కూడా మీకు ఇక్కడ ఏమైంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ మీటర్స్ రెండింటిని కూడా స్క్రీన్ మీద మీకు డిస్ప్లే అవ్వడం జరిగింది. సో మనం ఆల్రెడీ కూడా లెంత్లో చేంజెస్ జరిగినప్పుడు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చూపించాను మీకు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంటే, ఈ హౌస్కి తీసుకుంటే నార్త్ సైడ్ 12 ఉంది, వెస్ట్ సైడ్ వచ్చేటప్పటికి 4.36 ఉంది. సో ఫస్ట్ మనకి లెంత్ లేయర్ అనేది సెలెక్ట్ చేసుకుని లెంత్ లేయర్ మీద వాళ్ళకి ఆన్ గ్రౌండ్ లో వాళ్ళు తీసుకొచ్చిన ఏవైతే మెజర్మెంట్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ అందరూ క్యాలిక్యులేట్ చేసుకుని తీసుకొస్తారో ఆ తీసుకొచ్చిన మెజర్మెంట్ ని మనకి ఇది 12 కాదు, వాళ్ళు 13 తీసుకొచ్చారు మెజర్మెంట్ ని. అప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ స్టార్టింగ్ లో ఇదే లైన్ లో 13కి మనం మూవ్ చేసుకుంటాం. ఓకే, 13కి మనం మూవ్ చేయడం జరిగింది. 13.0. నెక్స్ట్ అలాగే వెస్ట్ సైడ్ వచ్చేటప్పటికి 4.36 కూడా సేమ్ ఇదే బౌండరీకి మనం మూవ్ చేసుకుంటాం. సో అలాగే సౌత్ సైడ్ కూడా ఉన్న మెజర్మెంట్ ని మనకి మూవ్ చేసుకుంటాం. ఇక్కడ నోడ్ అనేది లేదు కాబట్టి ఈ లైన్ ఇక్కడ కలవాలి కాబట్టి మనం ఇక్కడ నోడ్ అనేది ప్లేస్ చేసుకొని ఈ బ్యాక్ మనకి ప్రెసిడింగ్ ఉన్న లేయర్ ని మనం మూవ్ చేసుకుంటాం. లైన్ ని దీనికి సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. ఓకేనండి. సో ఇక్కడ మనకి ఏమైంది, యాజ్ ఆన్ గ్రౌండ్ తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం లెంత్ అనేవి సెట్ చేసుకున్నాం, కానీ పీపీఎం లేయర్ చూస్తే ఎగ్జిస్టింగ్ ఇంకా ఇదే ప్లేస్ లో ఉంది. సో మనం ఏం చేయాలి, ఈ పీపీఎం లేయర్ కూడా మనం మూవ్ చేసుకోవాలి.
అది ఎలా చేయాలంటే పీకం లేయర్ మీద సెలెక్ట్ చేసుకుని, సో లెంత్ లేయర్ అని సేవ్ చేసుకుని పడుతుంది. నెక్స్ట్ అలా పీకం లేయర్ మీద సెలెక్ట్ చేసుకుని వెట్టెక్స్ టూల్ యూజ్ చేసుకుని వెట్టెక్స్ టూల్. సో మనకి లేయర్ ఎడిట్స్ చేసేటప్పుడు ఓన్లీ సింగిల్ లేయర్, ఒకసారి ఏంటంటే లేయర్ ఎడిట్స్ చేసినప్పుడు రెండు లేయర్స్ కూడా ఒకసారి మూవ్ అయిపోతాయి. సో అలాంటివి రాకుండా ఉండడానికి పీకం లేయర్ మీద సెలెక్ట్ చేసి ఇక్కడ ఆల్ లేయర్ కరెంట్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఓన్లీ ఎగ్జిస్టింగ్ మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అది మట్టుకే ఎనేబుల్ అవుతుంది. సో ఈ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో పొజిషన్, ఆ పొజిషన్ నుంచి లెంత్ సెట్ చేసుకున్నాం కాబట్టి ఈ పాలిగన్ అనేది, అంటే ఇక్కడ 2 పాలిగన్స్ అనేది మెర్జ్ అయ్యి ఉన్నాయి. అంటే ఒకే పొజిషన్లో 2 పాలిగన్స్ కలిసి ఉన్నాయి. సో ఈ రెండింటిని ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఈ పొజిషన్లోకి మనం చేంజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే ఈ పొజిషన్ని ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవాలి. దాని వల్ల డబుల్ క్లిక్ చేసి పొజిషన్, నెక్స్ట్ డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఈ పొజిషన్లోకి డ్రాగ్ చేసుకుంటాం. నెక్స్ట్ అలాగే ఈ పొజిషన్ పై ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏమైంది, పాలిగాన్ కూడా మనం మూవ్ చేసుకున్నాం. కానీ మీకు ఇక్కడ ఏరియాస్ చెక్ చేసుకుంటే 64.84 అనేది ప్రీవియస్ ఉన్న మెజర్మెంట్, ప్రీవియస్ ఉన్న ఎక్స్టెంట్. 65.84 అనేది ప్రీవియస్ ఉన్న ఎక్స్టెంట్. మీకు ఇక్కడ మరి మెజర్మెంట్ మారిన తర్వాత మీరు ప్లేస్ చేసుకున్న పాలిగాన్కి మరి ఏరియా మారాలి కదా. సో ఏరియా మారాలి అంటే ప్యారలల్గా మీరు ఇక్కడ చేంజెస్ అనేవి చేస్తే ప్యారలల్గా ఏరియా కూడా చేంజ్ అయ్యి డిస్ప్లే అవ్వాలి. సో అదే ఎలా అవ్వాలంటే, అంటే ఇండివిజువల్గా ఒకదానికే సెట్ చేసుకోవాలి, ఓన్లీ స్క్వేర్ యార్డ్స్ మట్టుకు నాకు సరిపోతుంది అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారో, ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఎలాగో ప్రాపర్టీస్లో స్క్వేర్ యార్డ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి స్క్వేర్ యార్డ్స్ మట్టుకి రౌండ్ వాల్యూ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. సో ఇక్కడ మనకి ఏం చేస్తాం, లేయర్లో మీకు ఇందాక ఓన్లీ ఇండివిజువల్గా స్క్వేర్ యార్డ్స్ స్క్వేర్ మీటర్స్ సెట్ చేస్తాం. సో ఇదే ఎక్స్ప్రెషన్ నేను చేంజ్ చేస్తాను. ఏ రకంగా చేంజ్ చేస్తానంటే, పీపీఎం స్ట్రింగ్ న్యూ, ఇక్కడ మనం రౌండ్ వాల్యూ అనేది ఇచ్చుకుంటాం. రౌండ్ బ్రాకెట్ ఓపెన్ డాలర్ ఏరియా 3 బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ అలాగే ఇక్కడ వచ్చే ఏరియా ఏమవుతుంది, ఆటోమేటిక్గా స్క్వేర్ యార్డ్స్ అనేది మన డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రాజెక్ట్లో మీరు చూసుకుంటుంది, ప్రాజెక్ట్లో మనం ఏం సెట్ చేసుకున్నాం, స్క్వేర్ యార్డ్స్లో పెట్టుకున్నాం కాబట్టి ఆ స్క్వేర్ యార్డ్స్లో ఏరియా మటుకు ఇక్కడ రౌండ్ అప్ అయి వస్తుంది. సో వీటితో పాటు మనకి ఇంకేం కావాలి, స్క్వేర్ మీటర్స్ కూడా డిస్ప్లే అవ్వాలి. సో ఏం చేస్తాం, న్యూ స్ట్రింగ్, నెక్స్ట్ ఫీల్డ్స్ అండ్ వాల్యూస్ ఎగ్జిస్టింగ్ వాల్యూస్ స్క్వేర్ మీటర్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం కాబట్టి ఆ స్క్వేర్ మీటర్స్ ఓకే, అప్లై, ఓకే. సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా లెంత్ ఏరియా అనేది చేంజ్ అయ్యి కనిపిస్తుంది. ఓకేనండి. సో ఇప్పుడు మీరు ఏ పాలిగన్ అయినా సరే సెలెక్ట్ చేసుకుని ఏ పొజిషన్లో మూవ్ చేసినా ఇంటర్నల్గా ఏరియా అనేది చేంజ్ అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ మనం సెట్ చేసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే ఏ చిన్న చేంజెస్ చేసినప్పుడు ఇక్కడ మీకు మూవ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ అలాగే ప్యారలల్గా స్క్వేర్ మీటర్స్ కూడా మారాలి అన్నప్పుడు ఇంకొకసారి రీక్యాల్కులేట్ చేసుకుంటారు. క్యాల్కులేట్ జామెట్రీ స్క్వేర్ మీటర్స్ సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేస్తే ఎగ్జిస్టింగ్ ఉన్న స్క్వేర్ మీటర్స్ కూడా మీకు చేంజ్ అయ్యి కనిపిస్తుంది ఈ రకంగా. ఓకే, సేవ్. ఓకే, అలాగే క్యాల్కులేట్ జామెట్రీలో స్క్వేర్ యార్డ్స్ కూడా చేంజ్ చేసుకోవాలి కాబట్టి స్క్వేర్ యార్డ్ ఓకే. అలా మీరు ఏ చేంజెస్ చేసినా కూడా క్యాల్కులేట్ లెంత్ అనేది, లెంత్లోకి వెళ్తే లెంత్ క్యాల్కులేట్ చేసుకుంటారు, ఈవెన్ లేయర్స్కి వెళ్తే ఏరియా అనేది క్యాల్కులేట్ చేసి ఉంచుకుంటారు. సో ఇక్కడ మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్ప్లిట్టింగ్. నెక్స్ట్ అందరికీ తెలిసిన ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, స్ప్లిట్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, ఇదంతా కూడా ఒక పాలిగన్ ఫామ్ అయిపోయి ఉంది. ఈ ఖాళీగా ఉన్న ఏరియా అంతా కూడా పాలిగన్స్ ఫామ్ అయిపోయి ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఇంటర్నల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మెజర్మెంట్ అనేది ఉంది, ఇలా ఒక పాలిగన్ ఉంది, ఇదంతా కలిపి ఒక ఓనర్ సంబంధించి ఉన్నప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్ ఈపీఎం లేయర్ మీద సెలెక్ట్ చేసి మీకు స్ప్లిట్ ఫీచర్స్ అని ఉంటుంది. స్ప్లిట్ ఫీచర్ మీద సెలెక్ట్ చేసి, సో ఈ లేయర్లో అవుట్ మీద ఒకసారి క్లిక్ చేసి ఎడ్జ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా అనదర్ పాలిగన్ బౌండరీ మీద సెలెక్ట్ చేసి ఇంటర్నల్గా క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇస్తే స్ప్లిట్ అవుతుంది. ఓకేనండి. సో ఇది ఎలా చేశానంటే ఇంకొకసారి చూపిస్తాను. అంటే మీకు
ఆల్రెడీ ఆన్ గ్రౌండ్లో లెంత్స్ ఉంటాయి కాబట్టి ఆన్ గ్రౌండ్లో మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఒకసారి లెంత్ అనేది ఎంత వచ్చిందో మీరు ఇక్కడ డిస్ప్లే పెట్టుకుంటారు. ఓకే, లెంత్ అనేది డ్రా చేసిన తర్వాత ఇలా 10.344 అనేది ఒక లెంత్ వచ్చింది. అన్ని సైడ్స్ కూడా లెంత్ ఓకే అనుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న లెంత్ లేయర్ బేస్ చేసుకుని మన పాలిగాన్ స్ప్లిట్ చేసుకోవాలి. ఎలా చేయాలంటే పీపీఎన్ లేయర్ మీద సెలెక్ట్ చేసి ఇక్కడ స్ప్లిట్ ఫీచర్స్, సో ఈ పాయింట్ మీద సెలెక్ట్ చేసి ఎక్కడైతే మనకు జాయింట్ ఉందో అక్కడ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఒకే పీపీఎన్ నెంబర్ మీద 2 పాలిగన్స్ అనేవి స్ప్లిట్ చేసాం. మనకి ఇప్పుడు ఏం అవ్వాలి, మనకి ఎగ్జిస్టింగ్ ఎన్ని పీపీఎమ్స్ అనేవి క్యాలిక్యులేట్ అయినాయి చూసుకుంటాం. ఓకే, ఆర్టీబీ టేబుల్ ఓపెన్ చేస్తే టోటల్ మనకి 1576 పాలిగన్స్ అనేవి క్రియేట్ అయిపోయింది. మనకు కావాల్సింది ఇప్పుడు ఇక్కడ స్ప్లిట్ చేసినప్పుడు ఒక కొత్త నెంబర్ కావాలి. ఆ కొత్త నెంబర్ కావాలి కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం, సేవ్ చేసుకుని సో ఇక్కడ మీకు ఐడెంటిఫై ఫీచర్స్ అని ఉంది కదా, సో ఈ ఐడెంటిఫై ఫీచర్ మీద సెలెక్ట్ చేసుకుని ఈ పాలిగాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు దీనికి సంబంధించిన ఇక్కడ ఏవైతే మీకు అట్రిబ్యూట్ టేబుల్ ఉన్నాయో అన్ని కూడా డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు మీకు ఎడిట్ ఫీచర్ ఫామ్ ఉంటుంది, దీని మీద సెలెక్ట్ చేసుకుని పీపీఎం వచ్చేటప్పటికి లాస్ట్ నెంబర్ ఏదైతే మీకు ఇందాక క్లిక్ చేసుకున్నారో లాస్ట్ నెంబర్ మీకు క్లిక్ చేసుకుంటే అందులో 1576 ఉన్నారు, 1577 ఓకే. సో లాస్ట్ పీపీఎం నెంబర్ అనేది మీరు ఇచ్చుకుంటూ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ స్ప్లిట్టింగ్స్ జరిగితే అన్ని స్ప్లిట్టింగ్స్ జరిగిన పొజిషన్లో మీరు ఏం చేస్తారంటే అన్ని కూడా కొత్త ఒక పీపీఎం నెంబర్ అనేది చెప్పడం జరుగుతుంది. సో మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఇది ఒక గవర్నమెంట్ రోడ్. ఈ రోడ్లో ఈ 2 బిల్డింగ్స్ కూడా బయటకు ప్రైవేటైజ్ రావడం జరిగింది. సో మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ 2 పీపీఎమ్స్ మనం కన్సిడర్ చేయకూడదు కాబట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం, డిలీట్ చేసుకుంటాం. ఓకేనండి. సో ఇలా ఇంటర్నల్గా కానీ లేదంటే అవుటర్ బౌండరీ మీద మనకి అవుటర్ బౌండరీ దాటి బయటకు వచ్చినవి కానీ చెరువుల్లో వాటిల్లో వచ్చిన పీపీఎమ్స్ కానీ వీటినన్నింటినీ కూడా మనం వర్క్ కమెన్స్ చేయకముందే డిలీట్ చేసుకుని మిగిలిన ఉన్న ఏదైతే ప్రైవేట్ ల్యాండ్ ఉన్న పీపీఎమ్స్ ఉంటాయో వాటిని బట్టి వర్క్ అనేది మనం చేసుకుంటాం. అంటే స్టార్టింగ్లో అవుటర్ బౌండరీ సెట్ చేసుకున్న తర్వాత ఇంటర్నల్గా గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటికీ కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ గవర్నమెంట్ సంబంధించిన రోడ్స్ కానీ ఇప్పుడు మెయిన్ ఇంకా అందరికీ ఇంకో డౌట్ ఏంటంటే స్ట్రీట్ కూడా ఉంటే ఫస్ట్ స్ట్రీట్ కూడా మనం ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ కూడా ప్లేస్ చేసామండి, అది కూడా ఇలాగ బిల్డింగ్స్కి ప్లేస్ చేసిన తర్వాత ఈ బిల్డింగ్స్ అనేవి స్ట్రీట్ కోడ్ ప్లేస్ చేసిన రోడ్లోకి వెళ్తున్నాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, స్ట్రీట్ కోడ్ ఉంటే 100% ఈ బిల్డింగ్స్లో వచ్చిన పీపీఎమ్స్ మనం కన్సిడర్ చేయకూడదు. వన్స్ మనం ప్లేస్ చేసాం కాబట్టి ఆ ఇంటర్నల్గా వచ్చిన పీపీఎమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిలీట్ చేసుకుని మన స్ట్రీట్ కోడ్ ఉన్న మెజర్మెంట్స్ అలాగే ఉంచి మిగిలిన వర్క్ అనేది మనం కమెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. సో ఓకే, అందరికీ ఉన్న కామన్ డౌట్ ఇంకోటి ఉంటుంది, ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్లో పైనుంచి వస్తే ఇది సింగిల్ పీపీఎం మనకి ఇచ్చారు, కానీ ఆన్ గ్రౌండ్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఇదంతా కూడా ఒకరిదే కాదు, అటు ఇటు అన్నదమ్ములు ఇద్దరు పోర్షన్స్ అనేవి ఉండడం జరిగింది. సో ఎవరు ఇండివిజువల్ మెజర్మెంట్స్ వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు చూపించిన మెజర్మెంట్స్ దాని ప్రకారం మనం ఏం చేస్తాం, స్ప్లిట్టింగ్ అనేది చేస్తాం. సో ఎలాగంటే ఇప్పుడు అటు ఇటు అన్నదమ్ములు ఉన్నప్పుడు మన దాన్ని ఏం చేస్తామంటే స్ప్లిట్ డైరెక్ట్ ఇందాక మీరు చెప్పిన ప్రాసెస్లో స్ప్లిట్. సో ఏం చేస్తాం నెక్స్ట్ అలాగే ఈ 2 నెంబర్లు వచ్చినాయి కాబట్టి లాస్ట్ నెంబర్ చెక్ చేసుకుని లాస్ట్ నెంబర్ నుంచి కంటిన్యూషన్ నెంబర్ మనం ఇచ్చుకోవాలి. ఓకే, 1576 అనేది మనం లాస్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది, 1577. అలాగే 1578 నుంచి కంటిన్యూషన్ ఇచ్చుకుంటాం 1578. సో ఈ చేంజెస్ ఎక్కడ ఏవైతే చేసామో ఈ చేంజెస్ అన్నిటిని కూడా మనం 36 కాలమ్స్లో కూడా చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎవరికి ఏ పీపీఎం మెసేజ్ చేస్తే ఆ నెంబర్ మటుకు 36 కాలమ్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ డేటాకి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకో కామన్ డౌట్ ఏంటంటే కొన్ని బిల్డింగ్స్ G+ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉంటే పర్లేదు, మీరు చెప్పినట్టు అటు ఇటు ఉంటాయి స్ప్లిట్ చేసి ఇచ్చాం అన్నమాట. కానీ పైనుంచి చూసినప్పుడు ఒక గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లేదంటే మోర్ దాన్ G+3 అలా ఉన్నప్పుడు పైనుంచి అంతా కూడా ఒకే పీపీఎం ఉంటుంది కదా, దీన్ని మనం స్ప్లిట్ చేయొచ్చా అంటే ఒకవేళ ఆ సంబంధించిన బిల్డింగ్లో ఉన్న ఓనర్స్ అందరూ ఒప్పుకొని అందరూ వాళ్ళ యాక్సెప్టెన్సీతో వచ్చి మాకు స్ప్లిట్ చేసేయండి పర్లేదంటే
వాళ్ళు చెప్పిన పొజిషన్లో మనం స్ప్లిట్ చేస్తాం. లేదు అనుకుంటే అందరిది కలిపి సింగిల్ పీపీఎంలో జాయింట్ కింద చూపించడం జరుగుతుంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అపార్ట్మెంట్ కేసెస్లో కూడా మన వాటిని స్ప్లిట్ చేయడం కుదరదు. అపార్ట్మెంట్లో నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు, నెంబర్ ఆఫ్ ప్లాట్స్ అని మనకు ఉండడం జరుగుతుంది కాబట్టి సో మనం ఏం చేస్తాం, వాటిని అంతటిని కూడా సింగిల్ పీపీఎం కింద మనం కన్సిడర్ చేసి చూపించడం అనేది జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఓకే, ఇంటర్నల్గా అంతా కూడా బాగానే ఉంది. కానీ అందరికి వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే ఇలా ఒక మధ్యలో వచ్చిన ఈ ఏదైతే ఫార్మ్డ్ పాలిగాన్ ఉందో ఈ పాలిగాన్లో స్ప్లిట్టింగ్ చేయడం ఎలా, ఇది అందరికి చాలా ఉంటే మెయిన్ డౌట్ కింద ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేప్ మెజర్మెంట్ అనేది ఆన్ గ్రౌండ్లో ఇక్కడికి వెళ్ళి ఏదో పొజిషన్లో తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక పొజిషన్లో టేప్ మెజర్మెంట్స్ తీసుకున్నారు. ఈ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఈ ఈ ఏరియాలో వేకెంట్ ల్యాండ్కి ఒక మెజర్మెంట్ అనేది తీసుకుని వచ్చారు. ఈ ప్లేస్లో మనకు పాలిగాన్ అనేది ఏ రకంగా స్విచ్ చేయాలనేది చాలా మంది డౌట్ ఉంటుంది. సో అది కూడా నేను మీకు ఒకసారి డెమో చూపిస్తాను ఏ రకంగా చేసుకోవాలనేది. సో వేకెంట్ ల్యాండ్స్కి కంపల్సరీ అంటే మీకు బిల్డింగ్స్ అయితే ఒక రిఫరెన్స్ అనేది ఉంటుంది. అవుటర్ బౌండరీ కానీ లేదంటే కాంపౌండ్ వాల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని చేసుకోవచ్చు. కానీ వేకెంట్ ల్యాండ్స్కి ఎలా ఉంటుంది, ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేకెంట్ ల్యాండ్ అనుకుంటే, వేకెంట్ ప్లాట్ అనుకుంటే ఓనర్ నేమ్ నెక్స్ట్ షీట్ నేమ్ అంతా రాసుకుంటారు. ఇది వేకెంట్ ప్లాట్ అనుకుంటే ఎగ్జిస్టింగ్ ఏదో ఒక కన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని మీరు ఇలా టైం మెజర్మెంట్స్ అనేది తీసుకుంటారు. ఒక 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యేలాగా. అంటే ఇప్పుడు ఇదే ఒక బిల్డింగ్ అనుకుంటే బిల్డింగ్ ఒక ఎడ్జ్ 2 ఎడ్జెస్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్న మనకి ఏదైతే వేకెంట్ ప్లాట్ ఉంటుందో దాన్ని మనం రిలే చేసుకోవచ్చు. ఏ రకంగా చేసుకుంటే అంటే టేప్ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి ఈ పాయింట్ నెక్స్ట్ ఈ పాయింట్కి ఒక మెజర్మెంట్ తీసుకుంటారు. నెక్స్ట్ అలాగే ఈ కార్నర్ని బేస్ చేసుకొని ఈ పాయింట్ కానీ ఈ పాయింట్కి మెజర్మెంట్ తీసుకుంటారు. సో ఇలా ఈ టైప్లో మనం మెజర్మెంట్ అనేది తీసుకుంటే మనం ఒక 2 పాయింట్స్ అనేది మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి. 2 పాయింట్స్ అనేది ప్లేస్ చేసుకొని ఆ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని అనదర్ 2 పాయింట్స్ మనం మెజర్మెంట్ అనేది తీసుకొని అంటే మనకి 4 సైడ్స్తో పాటు ఒక డయాగ్నల్ లైన్ కూడా మనం మెజర్మెంట్ తీసుకుంటే డయాగ్నల్గా ఈ వేకెంట్ ప్లాట్ సంబంధించిన ఏదైతే ఏరియా ఉంటుందో దాన్ని కూడా మనం QGISలో ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే సైట్స్ అన్ని కూడా మీకు నోట్ చేసుకుంటాయి. సో ఇది కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక డిస్ప్లే పెట్టింది ఈ ఏరియా ఈ అసెస్మెంట్ నెంబర్ 142 అని చెప్పి ఈ బిల్డింగ్ అండి. ఇక్కడ మనకి ఒక ప్లాట్ అనేది ఉంది, ఒక ఓనర్ సంబంధించిన ప్లాట్ అనేది మనకి ఇక్కడ ఉంది. సో ఈ ప్లాట్ అనేది మనం డైరెక్ట్గా గాల్లో ఈ పీపీఎం అనేది స్విచ్ చేయలేం కాబట్టి మెజర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని ఈ టైం మెజర్మెంట్స్ బేస్ చేసుకొని మనం స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఏ రకంగా చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ మనకి లేయర్స్ ప్యానల్ అంత అవసరం లేదు కాబట్టి దాన్ని చిన్నగా చూపిస్తాను. ఇవి కూడా మనకు అవసరం లేదు కాబట్టి టోపాలజీ నేషనల్ ఐడెంటిఫై ఫీచర్స్ కూడా అవసరం లేదు కాబట్టి ఇప్పుడు రిమూవ్ చేస్తాం ప్రజెంట్ డిస్ప్లే పర్పస్. ఓకే, సో ఈ అసెస్మెంట్ నెంబర్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ 142 నెక్స్ట్గా ఈ మెజర్మెంట్ని మీరు ఏ రకంగా ప్లేస్ చేసుకోవాలి అన్నప్పుడు సో మీ దగ్గర ఆల్రెడీ
బౌండరీ లేయర్ ఒకటి ఉంది, ఎక్స్ట్రూడ్ లేయర్. ఈ రెండు కూడా మీరు యూజ్ చేయరు, అంటే ప్రాజెక్ట్లో ఎక్కడ కూడా యూజ్ చేస్తూ దీన్ని మీరు ఏం చేస్తూ ఉంటారు, ఒక డమ్మీ లేయర్ కింద కన్సిడర్ చేసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బౌండరీ లేయర్ ఉంది, దీన్నే అంటే ఇది కూడా ఒక లైన్ లేయరే కాబట్టి ఈ లైన్ లేయర్ ఒక డమ్మీ లేయర్ కింద సెలెక్ట్ చేసుకొని, ఓకే, మీరు దీన్ని పాపులేట్ చేసుకున్న తర్వాత క్యూఐడి టూల్స్ ఉంటాయండి. క్యూఐడి, ఆ క్యూఐడి టూల్స్ని డైరెక్ట్గా మీరు ప్లగిన్స్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, క్యూఐడి టూల్స్లో మీకు సర్కిల్ డిఫరెంట్ సెంటర్ పాయింట్ అండ్ రేడియస్ ఉంటుంది. ఓకే, అది ఎప్పుడు అంటే మీరు బౌండరీ లైన్ మీద సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యాడ్ లైన్ ఫీచర్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సర్కిల్ ఉంటుంది, సర్కిల్ మీద సెలెక్ట్ చేసుకుంటుంది, సర్కిల్ డిఫైన్ బై సెంటర్ పాయింట్. సో ఇక్కడ మీకు నెక్స్ట్ ఏంటంటే క్యూఐడి, అంటే ఎలాగైతే మీరు క్యాడ్లో సర్కిల్స్ బేస్ చేసుకుని ఒక పాయింట్ ప్లేస్ చేస్తారో సేమ్ అదే పాయింట్ అదే విధంగా క్యూజేఎస్లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఒక రిఫరెన్స్ మనకి ఇక్కడ ఉంది కాబట్టి సో ఆ పాయింట్ మనం చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ లెంత్ అనేది మీకు ఇక్కడ ఇవ్వాలి కాబట్టి లెంత్ 20. సో ఇచ్చిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత ఇది ఒక ఫీచర్ కాబట్టి సో ఈ లెంత్ అనేది మీకు ఈ రకంగా ఒక సర్కిల్ అనేది మీకు ఫామ్ అవడం జరిగింది. 20 అనేది 20 మీటర్ రేడియస్తో ఒక సర్కిల్ అనేది ఫామ్ అయింది. సో నెక్స్ట్ అలాగే మనకి ఈ పాయింట్ నుంచి ఇంకో పాయింట్ ప్లేస్ చేయడానికి ఈ పాయింట్ నుంచి ఇక్కడ 24 అనేది మీటర్స్ మెజర్మెంట్ ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ అదే ప్రాసెస్, సేమ్ యాడ్ లైన్ ఫీచర్, సర్కిల్, ఈ పాయింట్ నుంచి మనం ఎంత ఇచ్చుకుంటాం 24. సో రైట్ క్లిక్ చేసి ఎంటర్, ఓకే ఓకే. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ మీరు సర్కిల్స్ని బేస్ చేసుకుని ఒక పొజిషన్ అనేది మనకు రావడం జరిగింది. అంటే ఈ పొజిషన్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఈ పొజిషన్ అనమాట, అంటే వేకెంట్ ప్లాట్ ఎక్కడైతే పొజిషన్ ఉందో ఆ వేకెంట్ ప్లాట్ పొజిషన్ వచ్చిన ఒక పాయింట్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, మీ స్టార్టింగ్లో పాయింట్ లేయర్ అనేది క్రియేట్ చేసి ఉంచుకున్నారు. ఈ పాయింట్ లేయర్ ఇప్పుడు ఆన్ చేసుకుని టాగల్ లైట్ ఆన్ చేసి, సో ఇక్కడ యాడ్ పాయింట్ ఫీచర్ ఉంటుంది, పాయింట్ ఫీచర్ మీద సెలెక్ట్ చేసి జూమ్ చేసుకుని మీకు ఎక్కడైతే ఇంటర్సెక్షన్ ఉందో ఆ ఇంటర్సెక్షన్ దగ్గర సెలెక్ట్ చేసి ఓకే మీద క్లిక్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ అలాగే నెక్స్ట్ వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ లైన్స్ అనవసరం కాబట్టి ఏం చేస్తారు, సేమ్ బౌండరీ మీద సెలెక్ట్ చేసి ఈ రెండు లేయర్స్ని సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తాం. సో ఇక్కడ ఒక పాయింట్ అనేది మనం ప్లేస్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఈ పాయింట్ అనేది ప్లేస్ చేయాలి. సేమ్ ప్రాసెస్లో బౌండరీ మీద సెలెక్ట్ చేసి యాడ్ లైన్ ఫీచర్, యాడ్ సర్కిల్ డిఫైన్. సో ఇక్కడ మీకు లెంత్ 19.8, రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఎంటర్, ఓకే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కింద నుంచి బేస్ నుంచి 21, సేమ్ యాడ్ లైన్ సర్కిల్ పాయింట్ నుంచి 21.1, రైట్ క్లిక్ ఎంటర్, ఓకే. సో ఇక్కడ కూడా అంతే, ఇంకొక పాయింట్ అనేది మనకి ఫామ్ అవడం జరిగింది. సేమ్ అదే పాయింట్లో పాయింట్ అనేది యూజ్ చేసుకుని యాడ్ పాయింట్ ఫీచర్, ఇంకో పాయింట్ అనేది మనం క్లిక్ చేసుకుని ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ రెండింటిని బౌండరీ సెలెక్ట్ చేసుకుని ఈ రెండింటిని డిలీట్. సో నెక్స్ట్ ఆల్రెడీ మనకి ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకుని 2 పాయింట్స్ అనేవి మనకు రావడం జరిగింది. ఓకే అండి, 2 పాయింట్స్ వచ్చిన తర్వాత ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకుని మనకి ఆల్రెడీ డయాగ్నల్ లెంత్ ఉంది, నెక్స్ట్ అలాగే బేస్ లెంత్ కూడా మనకు ఉన్నాయి కాబట్టి సేమ్ ఇందాక ప్రాసెస్ రిపీట్. సేమ్ బౌండరీ, యాడ్ లైన్ ఫీచర్, సర్కిల్. సో మనకి ఇక్కడ నుంచి లెంత్ ఉంది, ఇక్కడ నుంచి లెంత్ ఉంది కాబట్టి ఏదో ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి 13.9, సేమ్ పైనుండి 15.17. మీకు క్లియర్గా చెప్పడం వల్ల ప్రాసెస్ అంతా టైం టేబుల్ నాకు కానీ ఇదంతా కూడా ఇంత టైం ఏం పట్టదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. జస్ట్ మీకు ప్రాసెస్ తెలిస్తే సరిపోతాయి, చాలా ఫాస్ట్గా మీరు చేసుకోవచ్చు ఇదంతా కూడా. పాయింట్ ఓకే, బౌండరీ మీద సెలెక్ట్ చేసుకుని ఈ రెండింటిని మీరు ఫిల్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ మెజర్మెంట్స్ అనేవి మీ దగ్గర ఉన్నాయి,
ఆల్రెడీ ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ ఉంది, 3 పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ బేస్ చేసిన ఒక సర్కిల్స్ 2 సర్కిల్స్ డ్రా చేసుకుంటే మీకు ఆ ఫోర్త్ పాయింట్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నుంచి 6.9, నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి 13.30. సో ఫోర్త్ పాయింట్ పొజిషన్ కూడా మీకు వచ్చేసింది కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి పాయింట్ లేయర్ ఫోర్త్ పాయింట్ ఇంటర్సెక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ టచ్ చేసుకొని ఓకే. సో ఇప్పుడు మీకు ఏమైంది, ఎగ్జిస్టింగ్ ఏదైతే మీరు మెజర్మెంట్స్ తీసుకున్నారో ఆ మెజర్మెంట్స్ తీసుకున్న పొజిషన్ అనేది మీకు రావడం జరిగింది. ఇది ఇంకా క్లోజ్ చేస్తుంది, ఓపెన్ చేస్తుంది. సో ఈ 4 పాయింట్స్ వచ్చేసినాయి. ఎక్కడైతే మీరు పీపీఎం లేయర్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ పీపీఎం లేయర్లో ఈ 4 పాయింట్స్ వచ్చిన చోట మీరు స్ప్లిట్టింగ్ అనేది చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు పీపీఎం లేయర్ సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్ ఇక్కడ మీకు స్ప్లిట్ అన్నది ఉంటుంది. స్ప్లిట్ ఫీచర్స్ యూజ్ చేసుకుని 4 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటే స్ప్లిట్ చేసుకుంటే వెళ్తే కొంతమందికి స్ప్లిట్ అయిపోతుంది, కొంతమందికి స్ప్లిట్ అవ్వదు. సో మీకు ఒకవేళ డెమోలో చూపిస్తే, సో ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆల్రెడీ ఇదంతా కూడా ఒక పాలిగాన్ అనేది ఫామ్ ఉంది. ఎగ్జిస్టింగ్ అంతా కూడా ఇదంతా కూడా ఒక పాలిగానే. ఈ పాలిగాన్ లో మీరు ఏం చేస్తారు, మధ్యలో ఒక మెజర్మెంట్ మీ దగ్గర ఉంది కాబట్టి దాన్ని మీరు స్ప్లిట్ చేసుకుంటారు. సో సెలెక్ట్ చేసుకొని ఈ 4 పాయింట్స్ మధ్యలో పాలిగాన్ రావాలి కాబట్టి సెలెక్ట్ చేసుకొని ఫీచర్ సెలెక్ట్ చేసుకొని పీపీఎం లేయర్ అనేబుల్లో ఈ స్ప్లిట్ లేయర్స్లో 4 పాయింట్స్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేస్తే పాలిగాన్ స్ప్లిట్ అవుతుంది. ఓకే, ఇది స్ప్లిట్ అయిపోయి వచ్చేసింది. ఇప్పుడు 918 అనేది రెండింటికి కూడా సేమ్ నెంబర్ కాబట్టి, కామన్ నెంబర్ కాబట్టి మీరు దాన్ని చేంజ్ చేసుకుంటారు. ఓకే, ఇది ఓకే. కానీ కొన్ని కేసెస్లో మీరు ఇలా స్ప్లిట్ చేసినప్పుడు స్ప్లిట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఏదో ఎర్రర్ కింద వచ్చి ఎల్లో కలర్ బ్యాండ్ అవుట్ వచ్చి ఏదో సమ్ కరెక్షన్స్ చేసుకుంటూ వస్తుంది. సో అలాంటి కేసెస్లో ఏం చేయాలంటే, సో స్ప్లిట్ చేయాలి అంటే ఒక ఓపెన్ స్పేస్లో స్ప్లిట్ చేయాలి అంటే దానికి ఒక బేస్ అనేది కావాలి. ఇప్పుడు ఇక్కడ మీకు బేస్ అనేది ఇక్కడ ఉంది, ఈ బేస్ ఉంది కాబట్టి ఈ బేస్ దీన్ని బేస్ చేసుకొని స్ప్లిట్టింగ్ అనేది ఫస్ట్ ఒక 2 పాయింట్స్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేస్తారు. ఒక 2 పాయింట్స్ స్ప్లిట్ చేసుకుని ఇలా ఒక పాలిగాన్ ఇక్కడ ఫామ్ చేసుకుంటే దీన్ని బేస్ చేసుకుని ఇంకో పాలిగాన్ మీరు ఇక్కడ స్ప్లిట్టింగ్ చేయొచ్చు. సో ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాలిగాన్ ఉంది, నేను ఈ పాలిగాన్ బేస్ మీద నుంచి ఇంకో పాలిగాన్ స్ప్లిట్ చేస్తాను. ఎలాగంటే ఈ పాయింట్, సో మీకు చెప్పాను కదా QGIS ఎర్రర్స్ అని చెప్పేసి, ఇప్పుడు నేను స్విచ్ చేయాలని చూస్తుంటే అక్కడ చేంజెస్ అనేవి రావట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ప్రాజెక్ట్ సేవ్ చేసుకుని క్లోజ్ చేసుకోవాలి, సేవ్ చేసుకుని. సో నెక్స్ట్ మీరు ఓపెన్ చేసుకుంటే ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకుని క్లిక్ చేసుకుంటే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కాబట్టి ఒక్కొక్కసారి గ్లిచెస్ అనేవి కామన్ అండి. సో అలాంటి గ్లిచెస్ వచ్చినప్పుడు మెయిన్ గ్లిచ్ టూల్ యూస్ చేసినప్పుడు ఇలాంటి గ్లిచ్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే బ్యాక్ స్టెప్ వేసి అప్పుడు ప్రాజెక్ట్ సేవ్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేయాలండి. ఓకేనండి, మీరు అదే స్ప్లిట్టింగ్ టూల్ అది దాని ఇన్స్ట్రక్షన్ టూల్ స్ప్లిట్ చేసిన తర్వాత మీరు దాన్ని సేవ్ చేశారంటే అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ పాలిగన్స్ అన్ని కూడా స్ప్లిట్ అయ్యి వచ్చేస్తాయి. సో ఇది మీరు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. సో ఓకే, నేను అన్నీ సేవ్ చేసుకున్నాను కాబట్టి ఎగ్జిస్టింగ్ నా ప్రాజెక్ట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అదే మీరు సేవ్ చేసుకోలేదంటే ఈ ప్రాజెక్ట్ అంతా కూడా మీకు ఇలా కనిపించలేదు. ఓకేనండి, ఓకే. సో ఒక బేస్ని యూజ్ చేసుకుని ఏ రకంగా స్విచ్ చేయాలని చెప్తున్నాను కదండి. పీపీఎం లేయర్ టూల్ యూజ్ చేసుకుని ఈ బేస్ నుంచి నాకు కావాలి. సో ఇంటర్నల్గా ఒకసారి సెలెక్ట్ చేసి ఈ బేస్ పాయింట్ ఈచ్ పాయింట్ నుంచి ఈ 2 పాయింట్స్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అలాగే ఈ బేస్తో ఈ కార్నర్ బేస్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇస్తే ఇలా ఒక పాలిగాన్ అనేది స్ప్లిట్ అయింది.
సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు మనకి ఇక్కడ బేస్ అనేది మనం ఫామ్ చేసుకున్నాం. ఈ బేస్ నుంచి సేమ్ పొజిషన్ సెలెక్ట్, మళ్ళీ ఇంకొకసారి మీరు రిపీట్ చేయకూడదు దీన్ని ఇలాగా. ఆల్రెడీ ఇక్కడ బేస్ ఉంది కాబట్టి ఆ బేస్తో ఎడ్జ్తో క్లోజ్ చేశారు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇంకొకసారి రౌండ్ చేస్తే అక్కడ ఏమవుతుంది, ఇంటర్నల్ ఫిట్టింగ్ అయ్యి మధ్యలో ఒక 2 లైన్స్ కింద ఫామ్ అయ్యి అది ఎర్రర్ కింద చూపిస్తారు. సో అలాంటివి చేయకుండా జస్ట్ ఒక ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అది రౌండ్ చేసి ఇక్కడతో ఎండ్ చేసేయాలి. రైట్ చూస్తే పాలిగాన్ ఫామ్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఈ పాలిగాన్ అనేది మనకు అన్నెసరీ. అదేంటంటే జస్ట్ ఒక బేస్ నుంచి రిఫరెన్స్ తీసుకున్నాం కాబట్టి మనకి అన్నెసరీ పాలిగాన్ మనం ఏం చేస్తాం, మెర్జ్ చేసుకుంటాం దేంట్లోకి, ఈ ఎగ్జిస్టింగ్ ఏరియాలోకి. అదే ఎలా చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని ఈ పాలిగాన్ సెలెక్ట్ చేసుకుని, ఈ పాలిగాన్ సెలెక్ట్ అయ్యి ఉంది. నెక్స్ట్ అలాగే అవుటర్ పాలిగాన్ ఏదైతే పెద్ద పాలిగాన్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసి ఉండవు. ఇక్కడ మీకు హైలైట్ అవుతుందంటే ఇది పాలిగాన్ సెలెక్ట్ అయ్యింది అనుకుంటున్నారు, అదే సెలెక్ట్ కాదు. జస్ట్ ఏముంది, అవుటర్ మీద ఉన్న పాలిగాన్ కూడా దీని ఎడ్జ్లో ఉంది కాబట్టి సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ పాలిగాన్ అవుటర్ పాలిగాన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు మెర్జ్ సెలెక్టెడ్ ఫీచర్స్ అని మెర్జ్ సెలెక్టెడ్ ఫీచర్స్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏ రకంగా చూపిస్తుంది. ఓకే, మీరు క్లిక్ చేస్తే ఈ పాలిగాన్ మెర్జ్ అయ్యి ఇంటర్నల్ అనుకున్న పాలిగాన్ మట్టికి స్ప్లిట్ అయ్యి కనిపిస్తుంది. ఓకేనండి, మీకు ఆల్రెడీ 2 ఆప్షన్స్ చెప్పాను. ఒకటి పీపీఎం లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 4 పాయింట్స్ మధ్యలో స్ప్లిట్ యూజ్ చేసుకుని డైరెక్ట్గా స్ప్లిట్ చేస్తే స్ప్లిట్ అయిపోతుంది. ఒకవేళ అవ్వని కేసెస్లో అప్పుడు ఏం చేస్తారు, ఒక బేస్ అనేది తీసుకొని ఆ బేస్ నుంచి ఒక ఫస్ట్ 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుని స్ప్లిట్ చేసుకుని నెక్స్ట్ ఆ 2 పాయింట్స్ నుంచి ఇంకొక 3 పాయింట్స్ని కలుపుకుంటూ పాలిగాన్ అనేది ఫామ్ చేసుకుని అప్పుడు ఇంటర్నల్గా వచ్చిన ఏదైతే మనకి పాలిగాన్స్ ఉన్నాయో ఆ పాలిగాన్ ఎగ్జిస్టింగ్ ఉండాల్సిన దాంట్లో మెర్జ్ చేసేసుకోండి. ఓకేనండి, ఇలాగా మీరు ఆన్ గ్రౌండ్లో తీసుకొచ్చిన వేకెంట్ ప్లాట్స్ కూడా టేప్ మెజర్మెంట్స్ ప్లేస్ చేసుకుని పీవీజీఎస్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఓకేనండి, సరే అంతా ఓకే. కానీ లాస్ట్లో కొంతమందికి ఉండే డౌట్ ఏంటంటే రోడ్ అనేది ఇక్కడ మీరు చూస్తే అండులేషన్స్ ఉంది, పైనుంచి అంతా కూడా అండులేషన్స్ ఉంది, ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఉంది లేదు. సో ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇలా అండులేషన్స్ ఉంచేయాలా రోడ్కి, లేదంటే ఇలా స్ట్రైట్ లైన్ చేసేలా అంటే నేను చెప్పేది అంటే ఇప్పుడు ఉన్న స్ట్రీట్ రికార్డ్ ఒకవేళ ఆ విలేజ్ కొంటే మీరు 100% స్ట్రీట్ రికార్డ్ ప్లేస్ చేసి అది ఏ రకంగా ఉన్నా సరే మీరు స్ట్రైట్ లైన్ వచ్చేలాగా మీరు ప్లేస్ చేస్తారు. స్ట్రైట్ లైన్ ప్లేస్ చేసి ఇదంతా కూడా స్ట్రైట్ వస్తుంది, బిల్డింగ్ అన్ని కూడా ఎంకరేజ్మెంట్లోకి వెళ్తుంది. అలా కాకుండా స్ట్రీట్ రికార్డ్ లేదు అలాంటప్పుడు ఏం చేస్తారు, డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి ఇలా మెజర్మెంట్స్ అన్ని యాజ్ పర్ ఎంజాయ్మెంట్ సెట్ చేసిన తర్వాత ఓకే అప్పుడు కూడా ఇలాగే వస్తుంది అనుకుంటే అప్పుడు మనం ప్రైవేట్ ల్యాండ్ ఎంజాయ్మెంట్ డిస్టర్బ్ చేయకుండా ఏదైతే మనకు మిగిలిన ఉన్న ఎక్స్టెంట్ ఉంటుందో ఆ ఏరియా మటుకే రోడ్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనండి, మేబీ వెంటిలేషన్స్ వచ్చినా కూడా ఒక 50 to 100 మీటర్స్, 50 to 60 మీటర్స్ ఉన్న ఒక లెంత్కి మనం రోడ్ అనేది స్ప్లిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా ఉందండి, ఇప్పుడు ఆల్రెడీ అన్ని కూడా స్ప్లిట్ అయిపోయి ఉన్నాయి. సో రోడ్స్ చూసుకున్నట్టయితే ఈ రోడ్ అనేది పైనుంచి కిందాక ఒకే పీపీఎం కింద వచ్చేసింది. మనకి ఏంటి అలా కాదు, ఇండివిజువల్గా ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి వరకు ఒక పీపీఎం కావాలి, ఒక పీపీఎం కావాలి. సో అప్పుడు మేము ఏం చేస్తాం, రోడ్స్ని పీపీఎంలో ఏమైనా సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేసుకుంటాం. సో ఇక్కడ వరకు నాకు ఒక పీపీఎం కావాలి కాబట్టి ఈ 2 ఎడ్జెస్ మధ్యలో ఒక పీపీఎం అనేది స్ప్లిట్ చేస్తాం. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏమైందంటే ఈ మధ్యలో ఒక పీపీఎం అనేది ఫామ్ అయింది. ప్రీవియస్గా ఇదంతా కలిపి ఒకే లేయర్ ఉన్న ఏదైతే ఈ పాలిగాన్ ఉందో ఇది మనకి ఈ రోడ్ ఏమైంది, ఇండివిజువల్గా స్ప్లిట్ అయింది. సో నెక్స్ట్ మనం ఎక్కడ కూడా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కూడా మీరు పాలిగాన్ డ్రా చేసే అవసరం అనేది ఉండదు, ఓన్లీ జస్ట్ స్ప్లిట్టింగ్స్ మీరు చేసుకుంటే సరిపోతాయి. సో ఇక్కడ మీరు స్ప్లిట్ చేసిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ సో నెంబర్ పీపీఎం నెంబర్ అనేది ఇవ్వాలి. సో పీపీఎం నెంబర్ లాస్ట్ కంటిన్యూస్ నెంబర్ ఏదైతే ఉంటుందో 1577, 1578 అంతా ఇచ్చినట్టున్నాం కదండి ఇందాక. ఓకే 1579 రోడ్డు కూడా ఒక పీపీ నెంబర్ ఇవ్వాలి కాబట్టి 1579. ఓకే, సో ఇలాగా మీరు కంప్లీట్గా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఈ ప్రాసెస్లో మొత్తం అంతా కూడా టోటల్ నెంబర్ ఆఫ్ పీపీఎంస్
టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఉన్న పీపుల్స్ అన్నిటిని స్ప్లిట్ చేసి మెర్జ్ చేసి అన్నిటిని కలిపితే మీకు వాల్యూ అనేది ఎల్పిఎంకి 100% మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇదంతా తీసుకొచ్చింది ఎల్పిఎం లేయర్ నుంచి కాబట్టి ఎల్పిఎం బౌండరీస్ని బేస్ చేసుకున్న క్రియేట్ చేసుకున్న పాలిగన్స్ కాబట్టి 100% మీకు ఇక్కడ పీపీఎం లేయర్స్ అన్నిటిని కలిపితే వారికి క్యాలిక్యులేట్ అయిన ఎక్స్టెన్స్ మనం చెక్ చేసుకుంటే మీకు ఎల్పిఎం లేయర్ అనేది మ్యాచ్ అవుతుంది. ఓకేనండి. మీకు ఇంకా చేయాల్సిన ఇంకొక థింగ్ ఏంటంటే మీకు అందుకన్నా ఇంపార్టెంట్ ఒక విషయం చెప్తాను మర్చిపోయాను. సో స్టార్టింగ్లో ఒక పార్సల్ చూసుకుంటే ల్యాండ్ పార్సల్ అని, ఈ ల్యాండ్ పార్సల్ అనేది కంప్లీట్గా ఒకటే ల్యాండ్ పార్సల్ కింద మనకి ఇవ్వడం జరిగింది. ఒకే ల్యాండ్ పార్సల్ కింద మన సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఒకసారి ఎల్పిఎం లేయర్ డిస్ప్లే పెట్టుకోగానే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎల్పిఎం లేయర్ అనేది రెండింటిని డివైడ్ చేస్తుంది. అంటే పైన ఉన్న ఎల్పిఎం లేయర్ అంతా కూడా ఎక్స్టెండెడ్ హ్యాబిటేషన్ అనుకుంటే కింద అంతా గ్రామ్ కంటం అనుకుంటే, సో ఈ పీపీఎం ఏమవుతుంది, రెండింటి నుంచి ఫ్లో అవుతుంది, అంటే రెండింటి నుంచి కట్ అవుతుంది. అంటే ఒకే పీపీఎం ఒకటి ఎక్స్టెండెడ్ హ్యాబిటేషన్ ఉంది, ఇంకొకటి హ్యాబిటేషన్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇదంతా కూడా సింగిల్ పీపీఎం ఇవ్వకూడదు. ఎందుకంటే దానికి మనం ఏరియా అనేది సరిపెట్టాలి కాబట్టి ఒకే దాన్ని రెండింటికన్నా స్విచ్ చేయాల్సిందే. ఎందుకంటే రెండింటి క్లాసిఫికేషన్స్ అన్ని డిఫరెంట్. ఒకటి గ్రామ్ కంట్రోల్ అనేటప్పటికి జీపీ అవుతుంది, ఎక్స్టెండెడ్ హ్యాబిటేషన్ వచ్చేప్పుడు మేబీ జీడబ్ల్యూ లేదంటే జీడీ అవుతాయి. సో అలాంటప్పుడు క్లాసిఫికేషన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు 100% అందులో కవర్ అయ్యే బిల్డింగ్స్ అన్నిటినీ కూడా స్ప్లిట్ చేయాల్సిందే. సో మనకి ఇండివిజువల్ స్ప్లిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే పీపీఎం లేయర్ ఉందో అందులో ఆటోమేటిక్గా స్ప్లిట్ అయ్యి వచ్చేస్తుంది. ఈ పీపీఎం లేయర్లో మీరు సెలెక్ట్ చేసుకుని చెక్ చేసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏదైతే సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన సింగిల్ ఫైల్ ఉందో అది ఆల్రెడీ మనం చేసే ప్రాసెస్లో స్ప్లిట్ అయ్యి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, సింగిల్ ఓనర్కి అసెస్మెంట్ ఒకటే ఉంటుంది కాబట్టి ఈ ఓనర్కి మీరు ఏం చేస్తారు, 2 పీపీఎంస్ అనేది మీరు సింగిల్ అసెస్మెంట్కి లింక్ చేసి మీరు ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనండి. ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే 2 పొజిషన్స్ కూడా ఈయన ఉన్న 2 పొజిషన్స్ కూడా ఒకటి హ్యాబిటేషన్లో ఉంటే ఒకటేమో ఎక్స్టెండెడ్ హ్యాబిటేషన్లో ఉండడం జరిగింది. సో అందుకు మీరు అలా స్ప్లిట్టింగ్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ అలాగే ఇంకో కొన్ని పొజిషన్స్ చూపించాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పొజిషన్ ఉంది, ఇక్కడ వచ్చేటప్పటికి ఇది రోడ్లో ఉంది, ఇక్కడ వచ్చేటప్పటికి ఇది మేబీ అయితే అయి ఉండొచ్చు, లేదంటే గవర్నమెంట్ చెరువు అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్ అయితే ఓకే. అలా కాకుండా ఇది ప్రైవేట్ బిల్డింగ్ అయితే వీటిని మనం కన్సిడర్ చేసుకోము. ఓకేనండి. సో ఇదండి మీకు కంప్లీట్గా నేను చేసిన ప్రాసెస్ అంతా కూడా ఇంకొకసారి చెప్తాను. ఓకే, చాలా మంది 3 మెథడ్స్ యూజ్ చేసుకుంటారు ప్రాజెక్ట్ చేసుకోవడంలో. ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఒక పాలిగాన్ లేయర్ యూజ్ చేసుకుని మొత్తం అంతా కూడా పైనుంచి కిందాక అంతా కూడా డ్రా చేసుకుని వెళ్ళిపోతారు పీపీఎంస్. సో అలా చేస్తే టైం టేకన్ కాబట్టి మీరు ఏం చేస్తారు, ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చింది మన దగ్గర లేయర్స్ ఉన్నాయి. ఈ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన లేయర్స్ని బేస్ చేసుకుని కొంతమంది డ్రా చేసుకుంటూ వెళ్తారు. ఓకే, కానీ ఈ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ఈ లేయర్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చా చేయకూడదు అంటే అది డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. పర్లేదు, చేసుకున్నా పర్లేదు, చేసుకోకపోయినా కాదు. కాకపోతే ఇందులో ఫస్ట్ మీరు చేయకముందు ఎర్రర్స్ అనేవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, మీరు కంటిన్యూ చేయాలనుకుంటే ఎర్రర్స్ ఉన్నాయో చెక్ చేసుకుని మీరు కంటిన్యూ చేయండి. ఓకే, అలా కాదు. నెక్స్ట్ ఇంకొక మెథడ్ కూడా చెప్పాను. పార్సల్ ఏరియా సర్వే ఆఫ్ ఇండియా వచ్చిన లేయర్ పెట్టుకొని నెక్స్ట్ అలాగే ఎల్పిఎం లేయర్ ఎనేబుల్ చేసుకుని ఈ రెండింటిని మెర్జ్ చేసి ఒక లేయర్ అనేది మీరు ఫామ్ చేసుకుంటారు. ఒక మెజర్ లేయర్ అనేది మీరు ఫామ్ చేసుకుంటారు. ఆ మెజర్ లేయర్లో మరి స్టార్టింగ్లో ఏం చేస్తారో బయటకు వచ్చింది అంటే ఈ బౌండరీ దాటి బయటకు వచ్చినవన్నీ కూడా మీరు ఏం చేస్తారు, సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసేసుకుంటారు. మెజర్ లేయర్లో సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసుకుంటారు. సో ఇలా డిలీట్ చేసుకుని అంతా కూడా ఫామ్ అయిన తర్వాత ఈ మెజర్ లేయర్ని ఎందుకు కన్సిడర్ చేద్దాం అంటే మెజర్ లేయర్లో ఒక 2 లేయర్స్ ఒకదాని మీద ఓవర్లాప్ అయి ఉంది కాబట్టి అందులో ఎర్రర్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఏం చేస్తాం, ఫస్ట్ లైన్స్ కింద కన్వర్ట్ చేసుకుని ఆ లైన్స్లో ఉన్న ఎర్రర్స్ తీసేసి దాన్ని పాలిగాన్ కన్వర్ట్ చేసుకున్నాం. సో దానికి మనం ఏం చేసాం, మెజర్ లేయర్ని బౌండరీ చేసాం, నెక్స్ట్ దాన్ని ఎక్స్ప్లోర్ చేసిన దాన్ని అందులో అలా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఒక 2 పాలిగన్స్ మధ్యలో 2 లైన్స్ వస్తున్నాయి కాబట్టి మనకు కావాల్సిన సింగిల్ లైన్ కాబట్టి దాంట్లో డిలీట్ డూప్లికేట్స్ చేసిన తర్వాత ఒక లెంత్ అని ఇంకొక పాలిగన్ లైన్ లేయర్ అనేది మనం క్రియేట్ చేసుకుని సెట్ చేసుకుంటాం. సేమ్ ఇదే లెంత్ లేయర్లో మనం ఏం చేస్తాం, ఏరియా లెంత్ అనేది మనం డిస్ప్లే పెట్టుకుంటున్నాం.
అది కూడా చెప్పాను. మీకు రౌండ్ వాల్యూ పెట్టుకుంటే లెంత్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అలాగే ఆన్ గ్రౌండ్ ఎవరైతే మెజర్మెంట్ తీసుకుని వస్తారో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ లేదంటే సో అదర్ పీపుల్ వాళ్ళంతా కూడా ఈ లెంత్కి టాలీ అవుతుందో లేదో చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఇదే లెంత్ లేయర్ని బేస్ చేసుకుని డూప్లికేట్స్ రిమూవ్ చేసిన లేయర్ని బేస్ చేసుకుని ఒక పీపీఎం లేయర్ అనేది మీరు ఫామ్ చేసుకుంటారు. సో ఈ పీపీఎం లేయర్లో పీపీ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ మీటర్స్ ఎలా డిస్ప్లే చేయాలి అనేది కూడా మీకు ఈ ప్రాసెస్లో చెప్పాను. నెక్స్ట్ అలాగే ఆన్ గ్రౌండ్ ఏమైనా వేకెంట్ ప్లాట్ ఉంటే ఆ వేకెంట్ ప్లాట్ తీసుకున్న మెజర్మెంట్స్ ఎలా కూర్చోబెట్టేయాలి, ఎలా ఒక 2 రెఫరెన్స్ పాయింట్స్ని బేస్ చేసుకుని కూర్చోబెట్టుకోవాలి అనేది కూడా మీకు చూపించాను, డెమో చూపించాను. నెక్స్ట్ అలాగే దాన్ని ఎలా స్విచ్ చేసుకోవాలి, దానికి నెంబరింగ్ ఏ రకంగా ఇవ్వాలి అది కూడా మీకు చూపించాను. నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మిగిలిపోయిన ఏవైతే రోడ్స్ ఉంటాయో, అంతే ప్రైవేట్ అండ్ సర్వే చేసిన తర్వాత రోడ్స్ ఉంటాయో ఆ రోడ్స్ కూడా మ్యాక్సిమం మీకు చెప్తున్నాను కదండి, డిస్ప్లే పర్పస్ అయితే ఒక 50 to 60 మీటర్స్ అంతే. ఎందుకంటే ఇవి కూడా సపరేట్ పీపీఎం మ్యాప్స్లో వస్తాయి కాబట్టి బాగా చిన్నగా క్రంబుల్ అయితే రాకుండా మెజర్మెంట్ అంతా క్లియర్గా కనిపించడానికి ఒక 50 మీటర్స్లో రోడ్స్ అన్ని మీరు స్విచ్ చేసుకుంటే అవన్నీ కూడా మీకు ఈజీగా డిస్ప్లే పర్పస్ అయితే క్లియర్గా కనిపిస్తాయి. ఎల్పీ నెంబర్స్ పెరిగినా కూడా డిస్ప్లే పర్పస్ మీకు క్లియర్గా కనిపిస్తాయి, రోడ్స్ అండ్ మెజర్మెంట్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి. ఓకే, సో అదండి పీపీ నెంబర్ ఏ రకంగా ఇవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా మీకు నచ్చితే మీరు ఇంప్లిమెంట్ చేసుకుని ఫాలో అవ్వండి. సో వీడియో లెంత్ ఎక్కువ ఉండొచ్చు కానీ ప్రాసెస్ అనేది చాలా సింపుల్. మీరు వన్స్ ఇది ప్రాసెస్ అర్థం చేసుకుంటే వితిన్ 5 to 10 మినిట్స్లో లైన్స్ నుంచి పీపీఎంస్ కన్వర్ట్ చేసుకున్న మొత్తం డిస్ప్లే పెట్టుకోవడం అంతా కూడా 5 to 10 మినిట్స్ నుంచి ఎక్కువ పట్టదు. సో ఇది మీరు చేసేసిన తర్వాత మీరు జస్ట్ చేయాల్సింది ఇంకేముంటుందంటే జస్ట్ వాళ్ళు తీసుకొచ్చిన మెజర్మెంట్స్ని ఇక్కడ టాలీ చేసుకోవడం, అక్కడ ఏరియా వస్తుందో లేదో చెక్ చేసుకోవడం, దాని ప్రకారం ఏమైనా అడ్జస్ట్మెంట్లు ఉంటే లెంత్లో అడ్జస్ట్మెంట్లు చేసుకొని దాన్ని ఏరియా పీపీఎం లేయర్ మూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఏరియా మూవ్ అవుతే దాన్ని సేవ్ చేసుకుంటారు. ఓకే, ఏది చేసుకున్నా కూడా ప్రతి లేయర్ కూడా మీకు కంపల్సరీ సేవ్ అయి ఉండాలి. ఓకేనండి, ఆ సేవ్ అయి ఉంటాను నెక్స్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు అది అక్కడి నుంచి కంటిన్యూషన్ అవుతుంది. ఓకే, సో ఇలాగా ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ రకంగా మీరు పీపీఎంస్ అనేవి క్రియేట్ చేసిన వెక్టరైజేషన్లో ప్రాసెస్ అనేది ఎండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.